అయితే పేతురు ఆ 11 కూడా లేచి బిగ్గరగా ఇట్లా నేను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గిన మాట వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, రొద్దుపొడిచి జామైనా కాలేదు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అసలు పేతురు ఈ మాటలు ఎందుకు ప్రారంభించాడు? ఈ మాటలు పేతురు ప్రారంభించడానికి కారణం ఏమిటి అని కనుక మీరు ఆలోచన చేస్తే 13వ వచనంలో మనకు కారణం కనిపిస్తా ఉంది. 13వ వచనంలో ఏం కనిపిస్తుంది? ఏముంది 13వ వచనంలో? 2వ అధ్యాయం 13వ వచనంలో ఎవరు లేరా? మీరే చెప్తారని అడిగాను. వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యములను వివరించారు. 13వ వచనం కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారు. కొత్త మద్యంతో మత్తులై ఉన్నారని అపహాస్యం చేశారు అనే విషయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే మీరు ఆలోచించినట్లయితే కొత్త మద్యంతో మత్తులై ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అపహాస్యం చేస్తూ ఉండగా, అర్థం చేసుకోలేదు కనుక అపహాస్యం చేస్తున్నారు కనుక వాళ్ళకి జవాబు చెప్పడానికి పేతురు నిలబడ్డాడు. అందుకనే పేతురు జవాబు అని ఈ భాగానికి మనం పేరు పెట్టుకున్నాం. పేతురు నిలవబడి, అయితే పేతురు ఆ 11 లేచి నిలిచి వారితో ఇట్లనండి. ఎవరితో అన్నాడు అనంటే, పైన ఎవరైతే అపహాస్యం చేస్తున్నారో వాళ్ళతో, ఎవరైతే ఆశ్చర్యపోతున్నారో వారితో, ఎవరైతే మరి ఇదంతా ఏంటి అని చెప్పేసి అని మరి రకరకాలుగా ఆలోచిస్తా ఉన్నారో వాళ్ళతో. కాబట్టి మీరు గమనిస్తే గనక వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అంటే యూదులతో మాట్లాడుతూ, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి అని చెప్పి ఆయన జవాబు ప్రారంభించి 15వ వచనంలో ఆయన అంటున్నాడు, మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు అని అన్నాడు. ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. 13వ వచనంలో వారు ఊహించారు. ఉదయాన్నే వీళ్ళు కొత్త మద్యం ఏదో తాగినట్టున్నారని చెప్పి వాళ్ళు ఊహిస్తూ ఉన్నారు. కొంతమంది ఆశ్చర్యపోతూ ఉంటే మరికొంతమంది ఊహించి వారు మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళు కొత్త మద్యంతో మత్తులైనట్టున్నారు అని చెప్పేసి అని. అందుకని మీరు ఊహిస్తున్నట్లుగా వీరు మత్తులు కారు, కనీసం పొద్దుబడిచి జామైనా కాలేదు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి అసలు ఈ జామ్ అంటే ఏంటి? అసలు మరి యూదులు తమ కాలాన్ని ఎలాగూ లెక్కలు కడతారు అనేటువంటి కొన్ని విషయాలు మనం ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి చూద్దాం. యూదులు రాత్రి పగటి కాలాన్ని చెప్పడానికి వాడే పదాలు, లెక్కించే పదాలు ఏమిటి? మాట్లాడండి. ఆల్రెడీ మీలో కొందరికి తెలుసు కనుక. అమ్మా అని కొంచెం గట్టిగా వాయిస్ వినిపించట్లేదు. హేమలతకు వినిపించట్లేదట. తన ఒక్కరికైనా అందరికీ వినిపించట్లేదా? వాయిస్ కట్ అయ్యి వస్తుందండి. కొంచెం బ్రేక్ అవుతుంది అన్నయ్య. వాయిస్ బ్రేక్ అవుతుందా? చేయాలి, మాకు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒక నిమిషం, కొంచెం నేను మొబైల్ దూరంలో పెడతాను. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? నా వాయిస్ ఇప్పుడు వినిపిస్తుందా? క్లియర్గా ఉందా? క్లియర్గా ఉంది అన్నయ్య. సరే, యూదులు స్క్రీన్ మీద ఉంది ఆల్రెడీ ప్రశ్న మీకు. రాత్రి అలాగే పగటి కాలాన్ని చెప్పడానికి వాడే పదాలు
లేదా లెక్కించే పదాలు ఏమిటి? అది ప్రశ్న. ఎందుకంటే మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, పొద్దు పొడిచి జామైనా కాలేదు అని అన్నాడు పేతురు మాట్లాడుతూ. అసలు ఈ జామ్ అంటే ఏంటి? అసలు ఈ కాలాన్ని ఈ మాటల్లో ఎందుకని వీళ్ళు చెప్తా ఉన్నారు? అసలు యూదులు కాలాన్ని ఎలా మాట్లాడతారు? ఈ ఈ ప్రశ్న మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు మనం ఎలా కాలాన్ని కౌంట్ చేస్తాం? అవర్స్‌లో, మినిట్స్‌లో కౌంట్ చేస్తాం. అంతే కదా! గంటలు, నిమిషాలు. అలాగే ఆహ్, రాత్రి, పగలు. అలాగే పగటి భాగాన్ని మళ్ళీ 3 భాగాలుగా చేసుకుంటాం మనం. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉండేటువంటి భాగాన్ని 2 పూటలని చెప్తారు. మధ్యాహ్నం ఉండే భాగాన్ని ఒక పూట అని చెప్తారు. మొత్తం 3 కలిపితే 3 పూటలు. ఏదైనా ఒకవేళ పనికి వెళ్ళినా దేనికైనా మనం అలాగా మన కాలాన్ని కొలిచేటువంటి, లెక్కించేటువంటి పదాలు మనకున్నాయి. అలాగే యూదుల విషయానికొస్తే యూదులు రాత్రి కాలాన్ని ఎలా కొలుస్తారు? పగటి కాలాన్ని ఎలా కొలుస్తారు? వారు దాన్ని చెప్పడానికి వాడే పదాలేంటి? అనేటువంటివి మనం తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. జాములతోనే కొలుస్తారని అది మనం అక్కడ పేతురు అబద్ధం ఆడేటప్పుడు కోడి కూసే టైం అని రేయి మొదటి జామని తర్వాత మధ్యాహ్నం సిలువ వేసిన టైం ఇప్పుడు కూడా ఇది విన్నాం పదాలు. ఓకే. జాముల్లో కొలుస్తారు. ఆ జాముల్లో కొలిసేది పగటి కాలమా? రాత్రి కాలమా? రాత్రి కాలం. రాత్రి కాలం. మరి పగటి కాలం? పగటి కాలాన్ని అయితే వెరీ గుడ్. రాత్రి కాలాన్ని జాములుగా లెక్కిస్తారు. లూకాసు వార్త 12వ అధ్యాయం 38వ వచనంలో మనం దాన్ని చూస్తాము. రాత్రి కాలాన్ని వారు జాములుగా లెక్కించడం అనేటువంటిది మనం చూస్తాం. అలాగే పగటి కాలాన్ని అవర్స్‌గా లెక్కిస్తారు, గంటలుగా. లూకాసు వార్త 12వ అధ్యాయం 39వ వచనంలో మనం చూస్తాం. ఏ గడియ అనేటువంటి మాట అక్కడ ఉపయోగించబడుతుందన్నమాట. లూకాసు వార్తలో 12వ అధ్యాయం 38వ వచనం అలాగే 39వ వచనం ఒకసారి చదవండి. అన్నయ్య రెఫరెన్స్ ఒకసారి చెప్పరా? స్క్రీన్ మీద కనిపించట్లేదా మీకు? కనిపించట్లేదు. మరియు అతడు లూకాసు వార్త 12వ అధ్యాయం 38, 39 అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందని. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనియ్యడని తెలుసుకొనిడి. మీరు ఇక్కడ అనుకోని చాలు. మీరు గమనిస్తే అక్కడ 2 విషయాలు ఉపయోగించారు, జాములు, గడియలు. దాన్నే గంటలని ఇక్కడ నేను పెట్టాను. జాములు, గడియలు. కాబట్టి రాత్రి కాలాన్నేమో జాములుగా కొలుస్తారు, పగటి కాలాన్నేమో గడియలుగా లెక్కిస్తారు. అది యూదులు పగటికి, రాత్రికి వాడినటువంటి మాటలుగా మనం చూస్తాం బైబిల్‌లో, కృత నిబంధనలో. కాబట్టి రాత్రి కాలమును జాములుగా లెక్కిస్తే పగటి కాలాన్ని అవర్స్‌లో, గడియలుగా లెక్కిస్తారనమాట. ఇంగ్లీష్‌లో అవర్స్ అని ఉంటది. తెలుగులో అయితే గనక గడియలు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానుడికి తెలిస్తే కన్నం వేయకుండా జాగ్రత్త పడతాడు అనేటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రాత్రి పగల కాలాన్ని చెప్పడానికి లేదా లెక్కించడానికి వాడే పదాలు ఏంటి అనంటే, రాత్రి కాలాన్నేమో జాములుగా లెక్కిస్తే పగటి కాలాన్నేమో అవర్స్‌గా లేదంటే గడియలు లేదా గంటలుగా లెక్కిస్తారు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అయితే రాత్రి ఎంత సమయం? పగలు ఎంత సమయం? ఎందుకంటే ఎన్ని జాబులు ఉన్నాయి, ఎన్ని అవర్స్ ఉన్నాయి అనేటువంటిది కూడా మనకు తెలియాలి గనుక ఎంత సమయం రాత్రి సమయం ఉంటుంది, ఎంత సమయం పగటి సమయాన్ని వాళ్ళు అవర్స్‌గా కౌంట్ చేస్తారు అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. రాత్రి ఎంత సమయం ఉంటది? 9 నుండి 3 వరకు.
9 నుంచి 3 వరకు ఉండే భాగాన్ని రాత్రి అంటారా? దినాన్ని అయితే పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు అని. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అది పగటి కాలం అయితే ఒక దినం అయితే, మిగతాది రాత్రి అవుతుంది ఏమి? మిగతాది రాత్రి కదా, అది పగటి కాలం అవుతుంది, మిగతాది రాత్రి కాలం అవుతుంది. ఓకే, రాత్రి కాలం 3 నుండి 6 వరకు అది ఏకో జాములు కదండి. అవన్నీ జాములు వస్తాయి. మీరు రాత్రి దీనికి చూడండి, జాముల గురించి మళ్ళీ మాట్లాడదాం తర్వాత. రాత్రి ఎంత సమయం ఉంది, పగలు ఎంత సమయం అని అంటే సరిగ్గా 12 గంటలు. దాన్ని రాత్రిగాను మ్యూట్ పెట్టేయాలి మరి వెంటనే మీరు. పిల్లల డిస్టర్బెన్స్ అంతా మా అందరికి వినిపిస్తే రికార్డ్ అవుతుంది. రాత్రి సమయం కరెక్ట్ గా 12 గంటలు, పగటి సమయం కరెక్ట్ గా 12 గంటలు ఉంటుంది. రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 12 గంటల సమయం పగలనమాట. 12 గంటల సమయం పగలు ఉంటుంది. అలాగే ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 12 గంటల సమయం అది రాత్రి అంటారు. అలాగే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల సమయం దీన్ని పగలు అంటారు. కాబట్టి రాత్రి ఎంత సమయం అంటే కనుక 6 నుంచి 6 వరకు 12 గంటలు, సాయంత్రం పగలు ఎంత సమయం అంటే 6 నుంచి 6 వరకు 12 గంటల సమయం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే రాత్రిని ఎన్ని జాములుగా లెక్కిస్తారు? ఇప్పుడు హేమలత చెప్పావు కదా, మరి వేకుజాము అయితే మిగతా జాములు ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూడాల్సి ఉంది. రాత్రిని ఎన్ని జాములుగా లెక్కిస్తారు? 3 అండి. రాత్రిని 3 జాములుగా లెక్కిస్తారా? ఆ కోడి కూసే 3 సార్లు నువ్వు అబద్ధం చెప్తావని ఉంటది కదండి. కోడి కూత వేరు, ఈ దానికి జాముకి సంబంధం లేదు. అంటే అక్కడ పేతురు దగ్గర ఆ మాటలు ఉన్నాయి కదా, అట్లా ఉంటదేమో అని నేను. 4 జాములుగా లెక్క. వెరీ గుడ్, 4 జాములుగా లెక్కిస్తారు. అయితే క్రొత్త నిబంధనలో జాములుగా లెక్కించే కాలం వేరుగా ఉంది, పాత నిబంధనలో జాములు లెక్కించే కాలం వేరుగా ఉంది. 4 జాములు అనేటువంటిది క్రొత్త నిబంధనకు సంబంధించి, 3 జాములు అనేటువంటిది పాత నిబంధనకు సంబంధించి. కాబట్టి పాత కొత్త నిబంధనల్లో జాముల్లో కొంచెం వ్యత్యాసం అనేటువంటి దాన్ని మనం చూస్తాం. రాత్రిని పాత నిబంధనలో 3 జాములుగా లెక్కిస్తారు, క్రొత్త నిబంధనలో 4 జాములుగా లెక్కించేవారు. ఓకే, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో నేను చూపిస్తాను. రాత్రిని పాత నిబంధనలో 3 జాములుగా లెక్కిస్తే అదే రాత్రిని క్రొత్త నిబంధనలో 4 జాములుగా లెక్కించారు. 3 పార్ట్స్ 12 గంటలని 3 భాగాలు చేస్తే ఎన్ని గంటలు వస్తాయి? 12 గంటల్ని 3 భాగాలు చేస్తే ఎన్ని గంటలు అవుతాయి? 4 గంటలు 4 గంటలు 4 గంటలు. అంటే పాత నిబంధనలో జాము 4 గంటలుగా లెక్కించి 3 జాములుగా దాన్ని కౌంట్ చేశారు. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దాన్ని 3 గంటలుగానే జాముని కౌంట్ చేసి దాన్ని 4 జాములుగా లెక్కించారు. అది ఈ యొక్క 4 జాములకు ఉండేటువంటి 3 జాములకి 4 జాములకు ఉండేటువంటి వ్యత్యాసం. దీన్నేమో పాత నిబంధనలో 4 అవర్స్ ఒక జాముగా లెక్కిస్తే, కొత్త నిబంధనలో ఏమో 3 అవర్స్ ఒక జాముగా లెక్కించారు. జాము సేపు అని అంటే 4 అవర్స్ పాత నిబంధన ప్రకారం, కొత్త నిబంధన ప్రకారం జాము సేపు అని అంటే కనుక 3 గంటలు అని అర్థం. ఓకే, కాబట్టి ఇప్పుడు పాత నిబంధనలోనేమో 3 జాములుగా లెక్కించేవారు, కొత్త నిబంధనలోనేమో 4 జాములుగా లెక్కించేవారు. వీటిని ఏమని పిలుస్తారు? అసలు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి పాత నిబంధనలో, కొత్త నిబంధనలో? ఈ విషయాలు కొంచెం నేను మీకు తెలియజేయడం చూస్తాను, మీరు జాగ్రత్తగా వాటిని గమనించండి. జాము అనగా ఎంత సమయం? జాము సేపు అనగా పాత నిబంధన ప్రకారం 4 గంటల సమయం, కొత్త నిబంధన ప్రకారం 3 గంటల సమయం. అయితే క్రొత్త నిబంధనలో జాములను ఏమని పిలిచేవారు అని అంటే కనుక పాత కొత్త నిబంధనల్లో
మీరు జాగ్రత్తగా గమనించండి. 6 నుంచి 10 గంటల వరకు ఇది మొదటి జాము అని పిలిచారు. మొదటి జాము. నిర్గమాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. మీరు వాక్యం చూస్తే మీకు అర్థమవుతుంది. నిర్గమాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటి ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క మహిమ మేఘము ఐగుప్తీయులకి ఇశ్రాయేలుకి మధ్య ప్రవేశించింది. ఏ టైంలో ప్రవేశించింది అని అంటే గనక మొదటి జామున అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మొదటి జామున. అందుకే మొదటి జామున అంటే 6 నుంచి 10 గంటల మధ్య ఈ యొక్క సమయంలో మరి దేవుని యొక్క మహిమ మేఘము ఐగుప్తీయులకి ఇశ్రాయేలుకి మధ్య ప్రవేశించింది. పగటి కాలమా రాత్రి? రాత్రిని జాములు అంటారు, పగటిని అవర్స్ అంటారని ఫస్టే చెప్తున్నాను. అప్పుడు మేఘము మేఘస్తంభము అగ్నిస్తంభము రెండు కూడా ఒకటే. పగలేమో మేఘస్తంభము గాను, రాత్రేమో అగ్నిస్తంభము గాను ఉండడం అనేటువంటి దాన్ని మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలకి అలాగే ఐగుప్తీయులకి నడుమ ప్రవేశించినప్పుడు ఏం జరిగింది అని అంటే గనక ఇశ్రాయేలీలకి మేఘము గనక చీకటయింది, అలాగే ఇశ్రాయేలీలకి అగ్ని గనుక వెలుగయింది. అదే సమయంలో ఐగుప్తీయులకి మేఘం గనుక వెలుగు కనబడకుండా చీకటిని వాళ్ళకి ఉంచడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా వాళ్ళు ఇశ్రాయేలు ప్రయాణం వేగంగా సాగడానికి, ఐగుప్తీయుల ప్రయాణం ఆలస్యం అవడానికి కొంత సహాయం చేశాడు. అలాగే ఈ మహిమ మేఘంలో దేవుడు వారికి తోడుగా ఉండి ఐగుప్తీయుల యొక్క రథచక్రాలు ఓడగొట్టడం ద్వారా వారి ప్రయాణం మరికొంచెం కష్టతరం అయ్యేటట్లుగా చేశాడు. ఇదంతా జరిగింది ఏ టైం అని అంటే గనక 6 నుంచి 10 గంటల ఆ సమయంలో అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ విషయాలు గమనించండి. నిర్గమాకాండం 14:24లో మొదటి జాము అనేటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, జాములు రాత్రి కాలానికే లెక్కిస్తారు. అదే క్రొత్త నిబంధనలో మీరు చూస్తే 6 నుంచి 9 గంటల వరకే మొదటి జాము. ఇక రెండవది మీరు గమనించినట్లయితే గనక 10 నుంచి 2 గంటల వరకు ఉండే దీన్ని ఏమంటారంటే నడిజాము అని అంటారు. నడిజాము అని అంటారు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. అట్లు నడిజామును మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మంది దండుపాలెంలో కొట్టుకొని పోయి బూరలను ఊది తమ చేతుల్లోనున్న కుండలను పగలగొట్టిది. రైట్. కాబట్టి ఇప్పుడు గిద్యోను అతనితో ఉన్న సైన్యం ఏ సమయంలో వారు మరి వారి యొక్క శత్రువులపై దాడి చేశారు, ఏ సమయంలో వారు యుద్ధ రంగంలోనికి వారు ప్రవేశించారు అని అంటే గనక నడిజాము అనేటువంటి ఆ మాటను మనం చూస్తాం. అందుకే రాత్రి కాలం, అది మధ్యరాత్రి గనుక వాళ్ళు దివిటీలు పట్టుకున్నారు. కుండలు పగలగొట్టి దివిటీలు వాళ్ళు వెలిగించి పట్టుకోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గమనిస్తే గనక మరి గిద్యోను తమ శత్రువులపై యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి సమయం అది నడిజామని దేవుని వాక్యంలో లిఖించబడింది. అది కూడా ఎన్ని గంటలంటే 10 నుంచి 2 గంటల మధ్య సమయం అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అదే క్రొత్త నిబంధనలో దీన్ని రెండవ జాము అని పిలిచారు. ఇందాక ఆల్రెడీ చదువుకున్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 38వ వచనంలో దొంగ రెండవ జామును వచ్చును, ఇంటి యజమానుడు రెండవ జామును వచ్చును, మూడవ జామును వచ్చును అనే మాటలో మనం అక్కడ చదువుకుంటూ వచ్చాం. కాబట్టి లూకాసు వార్త 12:38లో రెండవ జాము అనేటువంటి మాట రాయబడుతుంది. 9 నుంచి 12 వచనాల్లో అక్కడ మీకు దాని వివరాలు కనబడతాయి. 12వ అధ్యాయం 38వ వచనంలో మనకు ఆ వివరాలు కనబడతాయి.
ఇక మీరు గమనిస్తే కనుక మరి తెల్లవారుజాము అనేటువంటి 3వ జాము గురించి పాత నిబంధనలో చదువుతాం. 3వ జాము తెల్లవారుజాము. ఈ సమయం ఎంత అంటే 2 నుంచి 6 గంటల సమయం. 2 నుంచి 6 గంటల సమయం. మీరు మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే కనుక అక్కడ ఈ మాటలు రాయబడ్డాయి. మొదటి సమూయేలు గ్రంథం 11:11. మరునాడు సౌలు జనులను 3 సమూహాలుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యన జొచ్చి మధ్యాహ్నంలోగా అమ్మోనీయులను హతము చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కూడి పోజానకుండా చెదిరిపోయిరి. కాబట్టి తెల్లవారుజామున అనేటువంటి మాట ఆ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు 11:11లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాత నిబంధనలో 3 జాములు ఉన్నాయి. ఈ 3 జాములుగా రాత్రిని విభజించారు. ఈ 3 జాముల పేర్లు మొదటి జాము, నడిజాము, తెల్లవారుజాము. అది 6 నుంచి 10 గంటలు, 10 నుంచి 2 గంటలు, 2 నుంచి 6 గంటల సమయంగా మనం దాన్ని చూస్తాం. ఇది పాత నిబంధనలో ఉండేటువంటి జాముల యొక్క కాలం. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మొదటి జాము, 2వ జాము, 3వ జాము అని పిలిచారు. అంతేకాదు 4వ జాము కూడా ఉంది. 4వ జాము కూడా ఉంది. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో మనం చూస్తాము. మార్కు సువార్త 6:48వ వచనంలో మరి దేవుని వాక్యంలో మనం అక్కడ చూసినప్పుడు 3 నుంచి 6 గంటల ఈ మధ్య కాలంలో ఉండేటువంటి ఈ సమయాన్ని జాము అనేటువంటి మాట, 4వ జాము అనే మాట చూస్తాం. ఒకసారి మార్కు 6:48 కూడా చదువుతాం. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలో తప్ప మరి ఎక్కడ మార్కు 6:48 అదేనని. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. చాలమ్మా, ఇక్కడ మీరు గమనిస్తే 4వ జాము అనేటువంటి మాట అక్కడ మనం చూస్తున్నాం. మార్కు సువార్త 6:48లో 4వ జాము అనే మాట మనం చూస్తున్నాం. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఆ దోణి మీద పంపించి, ఆ పడవల వారిని పంపించేసి ఆయన ఒక్కడు మాత్రమే రాత్రి కొండ మీదకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేశారు. సాయంకాలం 6 గంటలకు ఆయన ప్రార్థన కోసం కొండ మీదకి వెళ్ళిపోతే ఆయన ఎంతవరకు ప్రేయర్ చేశాడు అని అంటే కనుక ఈ 3 జాముల సమయం అంటే 3 గంటల వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. రాత్రంతా కూడా ప్రార్థన చేసి ఇక 4వ జాము సమయంలో అంటే 3 నుంచి 6 గంటల మధ్య ఆ సముద్రం మీద నుంచి నడుచుకొని వారిని దాటి వారికంటే ముందు అవతలికి వెళ్ళిపోవాలనుకున్నారు. రాజేశ్వరి మ్యూట్ లో పెట్టాలి. రాజేశ్వరి. కాబట్టి మీరు జాగ్రత్త గమనిస్తే ఆ విధంగా ఆయన దాటిపోవాలనుకుంటున్నారు. అమ్మా మ్యూట్ లో పెట్టాలి. వారు అలా దాటిపోవాలనుకుంటున్నప్పుడు జరిగినటువంటి సంగతి ఏమిటి? ప్రభు అలా దాటిపోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళు అప్పటికే ఆ యొక్క సముద్రం మీద ప్రయాణం చేస్తూ కొంచెం కష్టతరంగా వారి దోణిని నడిపిస్తున్నారు కనుక మరి వారిని దాటిపోవాలనుకున్న ప్రభు ఆగాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చాలా భయంలోనూ గందరగోళంలో ఉన్నారు. ఆ విషయాలన్నీ కూడా మనం ఆ భాగం చదివితే మనకు అర్థమైపోతుంది. మరి పేతురు ఆ సమయంలో నేల మీద నడిచినటువంటి సమయం కూడా దాన్ని మనం చూస్తాం ఆ భాగంలోని. కాబట్టి మీరు గమనిస్తే పాత నిబంధనలో రాత్రి 12 గంటల సమయాన్ని 4 గంటల చొప్పున 3 భాగాలు చేస్తే క్రొత్త నిబంధనలో రాత్రి 12 గంటల సమయాన్ని 3 గంటల చొప్పున 4 భాగాలు చేశారు. ఓకే, మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇన్ని వివరాలు మనం ఎందుకు అంత క్షుణ్ణంగా పరిశీలించాలి, తెలుసుకోవాలి అని అంటే కొన్ని వచనాలు మనకు అర్థం అవ్వాలంటే ఇవి మనకు తెలియాలి. చూడండి, మీకు మాట చూపిస్తాను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. మూడవ వచనం చూడండి. 9వ అధ్యాయం 3వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం.
నెహెమ్యా మరియు గ్రంథం వారు ఒక 3వ వచనం చదవమా. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చిరి. ఆగండి. అంటే ఇక్కడ జాము సేపు వాళ్ళు నిలవబడి దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు అని అంటే, జాము సేపు అంటే ఎంత సమయం చదివారని మనకి ఏం అర్థమవుతుంది? 4 గంటలు పాత నిబంధన ప్రకారం. మనం పాత నిబంధనలో చదివాము ఆ వచనాన్ని. కాబట్టి జాము అనేసరికి జాము సేపు అంటే ఆ జాము అంటే ఏంటో, జాము సమయం అంటే ఎన్ని గంటలో మనకు తెలియకపోతే ఈ వచనం యొక్క అర్థం మనకు అర్థం కాదు. వారు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు 4 hours వాళ్ళు నిలవబడి ఆ మాటలు ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళు అందరూ చదివారు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మేబీ ఒకరు చదివితే మిగతా వెనకంతా చెప్తూ 4 hours పాటు ధర్మశాస్త్రాన్ని వారు పారాయణం చేశారు. ఆ తర్వాత మిగతా 4 hours వాళ్ళు ఏం చేశారు అని అంటే గనక వారు ఏ విషయాల్లో వాళ్ళు తప్పిపోయారో ఆ విషయాల్లో వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నారు అనే విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు కొంచెం సమయం కీర్తనలో ఒకవేళ ఒక 20 వచనాలు ఒకవేళ అందులో ఉండిపోతే గనక ఆ కీర్తన కంప్లీట్ చేయాలంటే 30 తిప్పలు పడతాం మనం. మన వాళ్ళు చాలా అవస్థ పడిపోతుంటారు, అంతసేపు నిలబడలేమని చెప్పేసి. ఏమంటే ఒక పావు గంట ఎక్కువ ఆరాధనలో నిలబెట్టి ఆరాధన చేసేస్తే కనుక చాలా కష్టపడిపోతారు, అంతసేపు ఆరాధన ముగించరు అని చెప్పేసి. కొంతమంది అయితే మధ్యలో కూర్చుండిపోతారు. ఒకసారి ఆలోచించండి, ఇశ్రాయేలు ప్రజలు ఎంత సమయం దేవుని వాక్యానికి వారు రెస్పెక్ట్ ఇచ్చి నిలబడ్డారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. అందుకనే గమనించాలి, ఇటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వచనాల దగ్గరకు వచ్చినప్పుడు దాని అర్థం మనకు తెలియాలి అని అంటే ఖచ్చితంగా జాము సేపు అంటే ఏంటో మనకి అర్థం కావాలి. ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో కూడా జాము సేపు అనగా మనకు అర్థం అవ్వాలంటే అసలు ఈ జాము అంటే ఏంటో, ఎన్ని గంటలు దాంట్లో ఉంటాయో ఆ విషయాలు మనకు తెలియకపోతే అర్థం కావు. కాబట్టి శిష్యులు భాషలు మాట్లాడినప్పుడు సమయం ఎంతో మనకి ఇప్పుడు అర్థం అవుతుంది. సమయం ఎంత ఉంటది అని అంటే తెల్లవారు ఇంకా 3 గంటలు కూడా కాలేదు, ఉదయం 9 కూడా కాలేదు. అందుకే పేతురు నిలబడి ఏం మాట్లాడుతున్నాడు? సహోదరులారా, మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. ఇంకా పొద్దు పొడిచి జాము సేపు అయినా కాలేదు అని అంటే ఆయన ఏమంటాడంటే తెల్లవారు ఇంకా 3 గంటలు కూడా కాలేదు. అంటే 6 నుంచి 9 గంటల సమయం ఒక జాము సేపు అనుకుంటే తెల్లవారు ఇంకా ఉదయం కూడా కాలేదు, 9 కూడా కాలేదు. అప్పుడే ఎక్కడ వీళ్ళు మద్యం సేవించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అని వారితో మాట్లాడడం అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ఇది జాముకు సంబంధించినటువంటిది. రాత్రి కాలాన్ని కొలిచేటువంటి ఆ యొక్క విధానము, పగటి కాలాన్ని అవర్స్ గా కొలుస్తారు అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్పాను. కాబట్టి 12 గంటలుగా దాన్ని లెక్కిస్తారు. రాత్రి కాలాన్ని అయితే జాములుగా లెక్కిస్తారు. మర్చిపోకండి, పాత నిబంధనలో జాము అంటే గనక 4 hours, కొత్త నిబంధనలో జాము అంటే గనక 3 hours. పాత నిబంధనలో ఏమో రాత్రిని 3 భాగాలు చేస్తే, కొత్త నిబంధనలోనేమో రాత్రిని 4 భాగాలు చేశారనేటువంటి విషయాలు మీరు గమనించారు. ఓకే, ఇక పేతురు యొక్క జవాబు, సరే ఇక తెల్లవారి 9 గంటలు కూడా కాలేదు, అప్పుడే ఎక్కడ వీళ్ళు మద్యం సేవిస్తారు, కాబట్టి మీరు ఊహించినట్టు ఇది సరైంది కాదు అని చెప్పాడు. సరే, మరి వాళ్ళ ఊహ తప్పైనప్పుడు మరి ఏం జరిగింది చెప్పాలి కదా, దాని గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఊహించింది తప్పు, మీరు మత్తులు కావడానికి ఇది సమయం కాదు అని చెప్పాడు 14-15 వచనాల్లో. కాబట్టి ఉదయం 9 కూడా కాలేదు అనేటువంటి విషయం. రెండవదిగా మీరు గమనిస్తే గనక ఉదయం ఇంకా 9 కూడా కాలేదు కనుక మీరు మత్తులు కాదు, అసలు ఏమీ స్వీకరించడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఏది తీసుకోవడానికి అది సాధారణ కాలం కాదు, అది పండగ కాలం. ఇశ్రాయేలు ఈ యొక్క పండగలను ఎంత నిష్ఠతో, ఎంత భక్తి శ్రద్ధలతో వారు ఆచరిస్తారు అనంటే, ఈ పండగ కాలంలో వారు దేవుని యొక్క మందిరంలో అనుదిన బలి అర్పించేంత వరకు కూడా వాళ్ళు ఏమీ ముట్టుకోరు. కొన్నిసార్లు అది 10 అవ్వచ్చు ఉదయకాలంలో, లేకపోతే మధ్యాహ్న కాలం వరకు కూడా అయిపోవచ్చు. కొన్నిసార్లు పగటి కాలం అంతా కూడా వాళ్ళకి ఫాస్టింగ్ అయిపోవచ్చు.
కాబట్టి ఆ ఉదయకాలం వారు అర్పించవలసిన అనుదిన బలి అర్పించబడిన తర్వాతే వాళ్ళు ఏమైనా ముట్టుకుంటారు, తీసుకుంటారు. అంతవరకు కూడా వాళ్ళు తీసుకోరు. అందుకనే ఇది తీసుకోవడానికి వాళ్ళు మత్తు తీసుకోవడానికో, ఇక ఏదైనా భోజన పదార్థం గాని లేదంటే పానీయం గాని తీసుకోవడానికి ఇది సాధారణ కాలము కాదు. కాబట్టి మీరు ఊహించింది తప్పని చెప్తా ఉన్నాడు. కారణం, పండుగ రోజుల్లో బలి అర్పణ జరిగేంత వరకు యూదులు ఏమీ ముట్టుకోరు. సుమారు 10 గంటల తర్వాతే, కొన్నిసార్లు మధ్యాహ్నం వరకు కూడా ఫాస్టింగ్ అయిపోయిన ఆశ్చర్యం అయితే లేదు. ఆ విధంగా మరి మీరు ఊహించింది తప్పని పేతురు కరాఖండిగా చెప్పగలిగాడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సరే, మరి ఏది కరెక్టో కూడా చెప్పాలి కదా. ఇప్పుడు తదుపరి ఆ విషయాలే చెప్తున్నాడు 16వ వచనం నుంచి. మీరు ఊహించింది తప్పు గాని అయితే మరొకటి జరుగుతా ఉంది. ఏంటది అని అంటే గనక, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇది. ఇదేదో మత్తు కాదు, ఇది యోవేలు ప్రవచనం, దాని యొక్క నెరవేర్పు అని చెప్పి పేతురు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే గనక, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతి ఇది అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఏమనంటాడంటే, అంచె దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులు మీ కుమార్తెలు కలలు కంటారు, మీ యవనులు దర్శనములు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించేదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినం రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు అనేటువంటి మాట మరి పేతురు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హే బ్రదర్స్, మీరు ఊహించింది తప్పు. నిజానికి వీరెవరూ మత్తులు కారు. మత్తులు అవ్వడానికి ఇది సమయమా? ఇంకా తెల్లవారి కనీసం ఒక 3 గంటలే దాటలేదు, అంటే తెల్లారి ఇంకా 9 కూడా కాలేదు అని అంటూ, అయినా ఇదేమి కాలం, సాధారణ కాలమా? ఇది మనం ఎంతో నిష్ఠాగరిష్టగా పాటించే పండగ కాలం కదా అని చెప్పి మాట్లాడి, మీరు ఊహించింది తప్పు అని చెప్పాడు. అయితే ఇదేమిటి అని వాళ్ళు ప్రశ్నించక ముందే, సరే ఇదేంటో నేనే చెప్తున్నాను జాగ్రత్తగా వినండి అంటూ, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇది యోవేలు ప్రవచన నెరవేర్పు అని చెప్పి ఆ వివరాలన్నీ కూడా ఆయన చాలా సవివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ యోవేలు ప్రవచనానికి సంబంధించిన కొన్ని వివరాలు మనం ఇక్కడ చూడడానికి ప్రయత్నం చేస్తాం. యోవేలు ప్రవచన నెరవేర్పు 16 నుంచి 21 వచనాలు. ఈ వచనాలు ఎక్కడ మనకు కనబడతాయంటే, యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 28 నుంచి 32 వచనాల్లో మీకు కనిపిస్తుంది. మీరు తర్వాత ఒక పని చేయండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలని ఒకవైపు పెట్టి, అలాగే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 16 నుంచి 21 వచనాలు ఒకవైపు పెట్టి, అక్కడ ఇక్కడ ఏ పదాలు మార్చబడ్డాయో జాగ్రత్తగా తర్వాత మీరు పరిశీలన చేయండి. అయితే నేను కొన్ని విషయాలు యోవేలు ప్రవచనానికి సంబంధించిన విషయాలు నేను చెప్తాను, ఓకేనా? మీరు తర్వాత మీ ఫ్రీ టైంలో అపోస్తలుల కార్యం 2:16 నుంచి 21 వచనాలని యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలతో పోల్చి చూడండి. అక్కడ కొన్ని పదాలు ఒకలాగుంటే ఇక్కడ మరికొన్ని పదాలు పేతురు మార్చి ఇంటర్ప్రిటేషన్ చేస్తా ఉన్నాడు, వ్యాఖ్యానం చేస్తున్నాడు, వివరణ ఇస్తున్నాడు. అవన్నీ కూడా మీరు గమనించగలుగుతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఇక్కడ యోవేలు ప్రవచనం అంతా నెరవేరలేదు అనే విషయం మొదటగా గుర్తుపెట్టుకోండి. యోవేలు ప్రవచనం ఏదైతే 2వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు యోవేలు గ్రంథంలో ప్రవచనం యోవేలు ఎత్తి చెప్పాడో, ఆ ప్రవచనం కంప్లీట్ గా ఫుల్ఫిల్ అవ్వలేదు. చాలా మంది అది కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయింది అనుకుంటారు, అది పూర్తిగా నెరవేర్చబడలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. బైబిల్లో చాలా ప్రవచనాలు అవి 2 భాగాలుగా ఉంటాయి. అంటే ఒకే వచనంలో ఉంటాయి కానీ వేరు వేరు కాలాల్లో నెరవేరవలసినటువంటి భాగాలుగా అవి ఉంటాయి. అంతకుముందు చాలా విషయాలు మనం ఉదాహరణగా చూసాం. కాబట్టి మనం గమనిస్తే అటువంటి ఒక ప్రవచనమే యోవేలు యొక్క ప్రవచనం కూడా అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ ఈ కాలంలో పెంతెకోస్తు పండగ దినాలలో మరి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు మాట్లాడుతున్న ఈ కాలంలో
యోవేలు ప్రవచనంలో కొంత మట్టుకు మాత్రమే నెరవేరింది. దీన్ని పాక్షిక నెరవేర్పు అని మనం చెప్పొచ్చు. మీరు గమనిస్తే దీంట్లో 2 భాగాలు ఉన్నాయని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ 2 భాగాలు ఏంటి అని అంటే గనక 17, 18, 21 వచనాల్లో ఏవైతే ఉన్నాయో, అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, యవనులు దర్శనములు కలుగును, వృద్ధులు కలలు కంటారు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను కనుక వారు ప్రవచిస్తారు. అప్పుడు ప్రభునామును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతారని ఈ యొక్క వచనాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక భాగంగా మనం తీసుకోగలిగితే కనుక ఇది పెంతెకోస్తు రోజు కొంతవరకు నెరవేరింది. కంప్లీట్ గా అది కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఇక పెంతెకోస్తు రోజు ఇది పాక్షిక నెరవేర్పు మాత్రమే జరిగింది. సంపూర్ణ నెరవేర్పు ఎప్పుడు జరుగుతుంది అని అంటే 1000 ఏండ్ల పరిపాలనలో జరగబోతా ఉంది. సంపూర్ణమైన నెరవేర్పు 1000 ఏండ్ల పరిపాలనలో జరుగుతుంది. మనుషులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరింపు అనేటువంటిది 1000 ఏండ్ల పాలనలో దేవుడు అది పంపుతాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అందుకని ఇది పాక్షిక నెరవేర్పు, కొంతవరకు ఇది నెరవేర్చబడింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. అయితే 19, 20, 21 వచనాల్లో మరో భాగం ఇది పెంతెకోస్తు రోజు నెరవేరలేదు. 19వ వచనంలో పైన ఆకాశం అందు మహత్కార్యాలు, కింద భూమి మీద సూచక్రియలు, రక్తము, అగ్ని, పొగ, ఆవిరి, ఈ విషయాలు ఇవి కూడా మీరు గమనిస్తే గనక మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఈ సూచనలు ఏవో కనబడలేదు. అందుకే ఈ యొక్క యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు పరిపూర్ణంగా ఇక్కడ నెరవేర్చబడలేదు, కానీ పాక్షికంగా కొంతవరకు మాత్రమే పెంతెకోస్తు రోజు నెరవేర్చబడింది. ఆ కొంత ఏంటంటే అందరి మీద ఆత్మను కుమ్మరించుట అనేటువంటి ఆ భాగం వరకు, ఆ భావం వరకు మాత్రమే కొంత మట్టుకు ఇక్కడ నెరవేర్చబడి, ఒకవేళ కంప్లీట్ గా నెరవేర్చబడి ఉంటే గనక అపోస్తల కార్యం 3వ అధ్యాయం 19వ వచనంలో ఈ వాగ్దానం మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మీరు గమనించారు. అపోస్తల కార్యం 3:19. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును చదవాలని మీ కొరకు నియమించిన క్రీస్తేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడే నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. అన్నింటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. మోషే ఇట్లను చాలు మీరు గమనిస్తే గనక మరి దేవుని యొక్క రాకడ అనేటువంటిది ఎప్పుడైతే జరగబోతుందో అప్పుడు అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది. మీరు కోరినట్లుగా విశ్రాంతి కాలాలు అనేటువంటివి అప్పుడు వస్తాయి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉంటాడు. ఇంకా భవిష్యత్తులో మీకు విశ్రాంతి రాబోతుంది, ఇంకా భవిష్యత్తులో అన్నిటికీ కుదురుబాటు కాలం రాబోతుంది అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి గమనించండి, మరి ఈ యొక్క సమస్త ప్రవక్తల నోట పలికించినటువంటి మాటలు ఇంకా భవిష్యత్తులో నెరవేరవలసి ఉంది అనేటువంటి ఆ మాటలు మనకు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. అందుకనే మీరు గమనించినట్లయితే గనక ఇక్కడ ఏవైతే 20వ వచనంలో 19వ వచనంలో మనకు చెప్పబడుతున్న ఈ సూచనలు ఏవి ఇంకా కంప్లీట్ గా నెరవేర్చబడలేదు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అంటే గనక క్రీస్తు యొక్క 2వ రాకడలో ఇవన్నీ కూడా జరగబోతా ఉన్నాయి. కంప్లీట్ గా యోవేలు గ్రంథంలో యోవేలు చెప్పిన ప్రవచనం అంతా కంప్లీట్ గా 100% అప్పుడు జరుగుతుంది. అయితే ఇది కొంచెం పాక్షిక నెరవేర్పు అనేటువంటిది, లేదంటే ఇది చిన్న ప్రారంభం అనేటువంటిదిగా మనం తీసుకోవాల్సిన వారమే ఉంటున్నాం. ఇక యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఈ యొక్క భాగాన్ని గూర్చి పేతురు గారు ఎత్తి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. అందులో ఏంటి అని అంటే గనక అంచె దినముల గురించి మాట్లాడారు. ఇంతకీ అంచె దినాలు అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంచె దినాలు అంటే ఏమిటి, అవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అంచె దినాలు అంటే ఏమిటి, వీటిని అంచె దినాలు అంటారు. మాట్లాడాలి. క్రీస్తు రాకడ సమయంలో జరిగే సూచక క్రియలు.
అంచె దినాలు అంటే క్రీస్తు రాకడ దినాలు అంటారా? రాకడకు ముందు జరిగే అవి అంత్యకాల సంభవాలు అంటారు. అంచె దినాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఏ రోజుల్ని అంచె దినాలు అంటారు? చివరి దినాలు. చివరి దినాలు. అంచె దినాలు అంటే చివరి దినాలు, పర్యాయ పదం అది. మరి అవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి చివరి దినాలు? ఇంకా ప్రారంభం అయ్యాయా లేకపోతే భవిష్యత్తులో ప్రారంభం అవుతాయా? ప్రారంభం అయిపోయాయి. అవి ప్రారంభం అయ్యాయా? భవిష్యత్తులో ప్రారంభం అవ్వాల్సి ఉందా? ఇంకా ప్రారంభం అయ్యాయి. ఎప్పుడు? దీనికి రెండు జవాబులు మనం చూస్తాం. పెంతెకోస్తు పండగ రోజు పరిశుద్ధాత్మ దిగిరావడంతో అంచె దినాలు ప్రారంభమయ్యాయి అనేటువంటిది మొదటి జవాబు. ఇవి క్రీస్తు రెండవ రాకడతో ముగించబడతాయి, అంతమవుతాయి అని చెప్పేసి అని మరి చాలా మంది యొక్క అభిప్రాయం. పెంతెకోస్తు పండగ రోజు పరిశుద్ధాత్ముడు దిగిరావడంతో అంచె దినాలు ప్రారంభమయ్యాయని, క్రీస్తు రెండవ రాకడతో అవి ముగించబడతాయి, అంతమవుతాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. గమనిస్తే ఇక్కడ పేతురు కూడా ఈ పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ దిగిరావడంతోనే కన్ఫర్మేషన్ చేశాడు. యాక్చువల్ గా మీరు ఆలోచించినట్లయితే యోవేలు గ్రంథంలో ఆ దినములు యందని ఉంటది, కానీ ఇక్కడ అంచె దినములు యందనే మాట పేతురు కోట్ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు అట్లా కోట్ చేశాడు అనంటే, పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డంతో ఇది అందరి మీద పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డంతో భేదమేమీ చూపకుండా అందరిపైన ఆయన దిగిరావడంతో ఇది అంచె దినాల్లో జరగాల్సినటువంటి సంభవం అని చెప్పేసి అని పేతురు గుర్తించి దానికి ఆ ఇంటర్ప్రిటేషన్ చేయటం అనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకే దీన్ని బేస్ చేసుకుని చాలా మంది ఏమంటారంటే కనుక యేసుక్రీస్తు పండగ రోజు పెంతెకోస్తు పండగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడంతో అంచె దినాలు ప్రారంభమయ్యాయని, క్రీస్తు రెండవ రాకడ వరకు ఉండే ఈ దినాలు అంతటినీ కూడా అంచె దినాలు అని పిలుస్తారని చెప్పడం అనేటువంటిది మనం గమనిస్తాం. మీరు ఇలా చిన్న ఈ డయాగ్రామ్ లో మీరు చూడొచ్చు. పరిశుద్ధాత్మ రాకడ దగ్గర నుంచి క్రీస్తు రెండవ రాక, ఈ భూమి మీదకి మళ్ళీ ఆయన రెండవసారి అడుగు పెట్టేంత వరకు ఈ మధ్యనున్న కాలాన్ని ఏమనంటారు అనంటే గనక అంచె దినములు, అంచె కాలములు అనేటువంటి మాట మనం వాడుతూ ఉంటాం. ఇది మొదటి ఆలోచన. రెండవ ఆలోచన ఏంటంటే, మరికొంతమంది ప్రభు మొదట రాకడతోనే అంచె దినాలు ప్రారంభమయ్యాయి అని అంటున్నారు. ప్రభు మొదట రాకడతోనే ప్రారంభమయ్యాయి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మొదటిసారి ఈ భూమి మీదకి రావడంతో అంచె దినాలు ప్రారంభమయ్యాయి, ఆయన రెండో రాకడ వరకు కూడా కొనసాగుతాయనేటువంటి విషయం కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ రెండవ అభిప్రాయం కంటే మొదటి అభిప్రాయంకే వాక్యం ఆధారం మనకి ఎక్కువగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క రెండు ఆలోచనలు కూడా అంచె దినాల మీద ఉన్నాయి. కానీ అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో పేతురు కన్ఫర్మేషన్ చేస్తున్నాడు. ఎప్పుడు అనంటే, అందరి మీద ఆత్మ కుమ్మరించబడింది పెంతెకోస్తు పండగ రోజు కనుక ఇదిగో అంచె దినాలు ప్రారంభించబడ్డాయి అని చెప్పేసి అని పేతురు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి అంచె దినాలు అంటే ఏంటి, అవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే పరిశుద్ధాత్ముడు దిగి రావడంతో ప్రారంభించబడ్డాయి. మరి క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా అవి కొనసాగుతాయి. ఈ మధ్యనున్న కాలం అంతా కూడా అంచె దినాలు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకనే క్రొత్త నిబంధన సంఘం మరి అంచె దినాల్లో మనం ఉన్నాం అని చెప్పడం మనం చూస్తాం. అందుకనే క్రొత్త నిబంధనలో ఉండేటువంటి ప్రతి విశ్వాసి కూడా మేము చివరి కాలంలో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం అన్నట్లుగానే వారు చాలా ప్రిపేర్డ్ గా, చాలా సంసిద్ధంగా ఉండడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి మనం కూడా ఆ ఆలోచన మర్చిపోకూడదు. బీ ప్రిపేర్డ్ గా మనం కూడా ఉండాలి అనేటువంటి విషయం ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక క్రీస్తు ఈ భూమి మీదకి దిగి వచ్చే కాలంలో ఆకాశములో భూమి మీద సూచక్రియలు కనపడతాయి. దీన్ని ప్రభు దినము అని అంటారు. కాబట్టి పేతురు మాట్లాడుతూ ఆ యొక్క 20వ వచనంలో చెప్పినటువంటి మాట అదే కదా. మరి ప్రభు దినము
సమీపంగా ఉంది అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు రెండవసారి ఈ భూమి మీదకి ఆయన దిగి వస్తాడు. ఆ దిగి రావడానికి ముందు కొన్ని సూచనలు ఆకాశంలో కనబడతాయి, భూమి మీద సూచక్రియలు చేయబడతాయి. ఆ కాలాన్ని ఏమన్నారంటే దాన్ని ప్రభు దినమని పిలిచారు. పాత నిబంధనలో యెహోవా దినం అని చూస్తాం, మరి దేవుని దినం అని చెప్పేసి అని రాయబడుతుంది. కాబట్టి యెహోవా దినం అది ఉగ్రత దినమని, దానికి ఎవరు తాళగలరని మనం పాత నిబంధనలో పదే పదే చదువుతాం. అదే విషయాన్ని ఇక్కడ కొత్త నిబంధనలో ప్రభు దినం అని చెప్పేసి ఉపయోగించడం జరిగింది. ప్రభు భూమి మీదకి వచ్చే ముందు ఈ యొక్క సూచనలన్నీ కూడా నెరవేరవలసి ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. చివరిగా వచ్చేటువంటి ఆ దినమును ప్రభు దినం అని పిలిస్తే దానికి ముందున్న ఈ మధ్యకాలం అంతటినీ కూడా అంచె దినాలనే పేరుతోనే కోడ్ చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇక మనం చూడాల్సింది, ఇవి ఎందుకు అంచె దినాలని పేతురు అంటున్నాడు అని అంటే గనక కొన్ని సంగతులు మనం చూస్తాం. యోవేలు ఆ దినములు అన్నాడు. అయితే అందరిపై ఆత్మ కుమ్మరించబడ్డం అనేది అంచె దినాల్లో జరిగే ఒక కార్యం గనుక పేతురు ఇవి అంచె దినాలు అని కోడ్ చేస్తా ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ 17వ వచనంలో చాలా విషయాలు ఇక్కడ చెప్పాడు. ఏమన్నాడు అని అంటే గనక మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించేదం, మీ కుమారులు మీ కుమార్తెలు. అంటే ఇక్కడ ఏ భేదం లేదు అని అంటే గనక ఆడ మగ అనేటువంటి భేదం లేదు, ఎటువంటి లింగ భేదం లేకుండా అందరి మీద ఆత్మను కుమ్మరించడం అనేటువంటిది మనం చూస్తాం. అలాగే మీరు గమనించినట్లయితే గనక యవనులు వృద్ధులు అనే మాటలు ఉపయోగిస్తాడు. అంటే ఇక్కడ ఏ భేదం లేదు అని అంటే గనక వయోభేదం లేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు గమనించినట్లయితే ఇక్కడ పేతురు ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు నా దాసులు నా దాసురాండ్రు అనేటువంటి మాట ఉపయోగించాడు. అదే పాత నిబంధనలు మీరు చదివితే గనక మరి అక్కడ మనం ఏం చూస్తామనంటే గనక మరి దాసుల మీదను దాసురాండ్ర మీదను అనేటువంటి ఆ మాట దగ్గరికి మనం చూసినప్పుడు అక్కడ ఉండేటువంటి వారి పని వారికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన మాట వాళ్ళకు ఉపయోగించడం జరిగింది. అనంటే యజమానులకి ఏ విధంగా అయితే దేవుడు ఆత్మను అనుగ్రహిస్తాడో వారి దగ్గర పనిచేసే పని వారికి కూడా అలాగే ఆత్మను అనుగ్రహిస్తాడు. అంటే ఏ విధమైన స్థాయి భేదం కూడా ఉండదు. కాబట్టి అంచె దినాలలో ఆత్మ అందరికీ సమానంగా అనుగ్రహించబడతాడు. అందుకని మరి ఆ కాలాన్ని గురించి మరి యోవేలు మాట్లాడుతున్నాడు, ఆ దినములు అనేటువంటి మాట. అయితే ఇప్పుడు ఇది జరిగేది అంచె దినాల్లోనే జరుగుతుంది కనుక అందుకే పేతురు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ దినములు అనే పదాన్ని తీసేసి అంచె దినములు అనేటువంటి పదాన్ని మన ముందు పెట్టి ఇది అంచె దినాలు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన అందరి పైన కుమ్మరించబడ్డం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంచె దినాల్లో ఏం జరుగుతుంది అని అంటే గనక ఓటీలో పాత నిబంధన, ఓటీ అనగా ఓల్డ్ టెస్టమెంట్ అని అర్థం. పాత నిబంధనలో ప్రవక్తలకు పరిమితమైన ఆత్మ ఇప్పుడు అందరిపై కుమ్మరించబడ్డం మనం చూస్తాం, అందరిపై. అందుకని గలతీ పత్రిక 3వ అధ్యాయం 27-28 వచనాల్లో, కొలసీ పత్రిక 3:11 వచనంలో కూడా మనం ఏం చూస్తాము అంటే గనక ఏ విధమైన భేదము లేదు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, అంటే అన్యుడని యూదుడని భేదం లేదు, లేకపోయినట్లయితే దాసుడని స్వతంత్రుడని భేదం లేదు. ఏ విధమైనటువంటి భేదం లేకుండా అందరూ సంఘములు ఉన్నారు. సంఘములు ఉన్న ప్రతి వారికి కూడా దేవుడు తన ఆత్మనిస్తున్నాడు. కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక అంచె దినాల్లో జరుగుతుంది. అదే ప్రారంభ దినాల్లో మీరు పాత నిబంధనలో చూస్తే కొంతమంది ప్రవక్తలకే పరిమితమైంది ఆత్మ, అందరికీ ఆత్మ లేడు అనేటువంటి విషయాన్ని మనం గమనించగలం. ఇక పాత నిబంధనలో ప్రవక్తలకు పరిమితమైన ప్రవచనాలు, కళలు ఇప్పుడు అందరికీ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. నిజార్థ గమనిస్తే గనక సాధారణంగా ఫిలిప్పు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, అతని కుమార్తెలు మీరు గమనిస్తే ప్రవచించే వారుగా ఉన్నారు అనేటువంటి విషయం 21వ అధ్యాయం 9వ వచనం అపోస్తలుల కార్యంలో మీరు చదువుతారు. అంటే పాత నిబంధనలో కేవలం కొంతమంది ప్రవక్తలు మాత్రమే ప్రవచనాలు చెప్పడం, కళలు కానీ దాని భావాలు చెప్పడం అనేటువంటిది మనం చూస్తే ఇక్కడికి వచ్చేసరికి ఈ గొప్ప వరం అనేటువంటిది అందరికీ ఉంది అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మీరు గమనిస్తే పాత నిబంధనలో ప్రవక్తలకు పరిమితమైన అద్భుతాలు కేవలం ప్రవక్తలు చేశారు. ఎవరు చేశారు అద్భుతాలు? ఒక సామాన్యులు ఎవరైనా అద్భుతాలు చేసినట్లుగా పాత నిబంధనలో మనం చూస్తామనంటే ఎక్కడ కనపడదు మనకి. కానీ ఇక్కడ క్రొత్త నిబంధనలో ఒక సామాన్యుడు, ఫిలిప్పు ఎవరు? అపోస్తలుడా? కాదు కదా, ఒక సామాన్యమైన వ్యక్తి, ఆయన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఈ విషయాలని 8వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో మీరు చదువుతారు. కాబట్టి మీరు గమనిస్తే
అంచె దినాల్లో ఏమి జరుగుతుందో ఆ సంగతులన్నీ కూడా పెందుకోస్తు పండగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడం ద్వారా సంఘములో ప్రారంభించబడ్డాయి కనుక అందుకోసమనే పేతురు ఏమని అంటున్నాడంటే ఇవి అంచె దినాలు అని అంటున్నాడు. ఓకే, ఇంకా మీరు గమనిస్తే ఆ ఇవన్నీ కూడా నేడు సంఘములో జరుగుతూ ఉన్నాయి. పాత నిబంధనలో కొంతమంది ప్రవక్తలకు, కొంతమంది వ్యక్తులకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ వరం. కానీ ఈ రోజున మీరు గమనిస్తే అందరికీ ఆత్మ ఉన్నాడు. అందరూ మరి మాట్లాడడానికి, కలలు కనడానికి, ప్రవచనాలు చెప్పడానికి, దర్శనాలు చూడడానికి, మరి అద్భుత కార్యాలు చేయటానికి ఆది సంఘంలో దేవుడు ఆ డోర్ ఓపెన్ చేశాడు కనుక మరి ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అనంటే మరి ఇవే అంచె దినాలు. అంచె దినాల్లో అందరి మీదకి ఆత్మ వస్తాడు. అందరూ కూడా ఆ ఆత్మను బట్టి మరి పాత నిబంధనలు ఎవరో కొంతమంది రేర్ గా ప్రవక్తలు, నాయకత్వం కలిగిన వారు చేసిన కార్యాలు ఒక సాధారణ వ్యక్తులు కూడా ఇప్పుడు చేస్తారు. ఇది ఎప్పుడు అనంటే అంచె దినాల్లో అని చెప్పి పేతురు దాన్ని గుర్తుపట్టి అందుకే ఇవి అంచె దినాలు అని అంటాం మనం చూస్తాము. ఇక్కడ ఒక గమనిక పెట్టాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఏంటి అనంటే గనక ఈ రోజు ఇంకా మనం ఈ ప్రవచనాలు, కళలు, అద్భుతాలు వీటి వెంబడి పరిగెత్తాల్సిన అవసరం లేదు. వీటన్నిటికీ మించిన లేఖన ప్రత్యక్షత మనకు. మీరు కృత నిబంధన కాలంలో చూస్తే అప్పటికి రాయబడినటువంటి లేఖనము మన దగ్గర ఉన్న 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ బైబిల్ గ్రంథం వారి చేతుల్లో లేదు. ముఖ్యంగా కృత నిబంధన వారి చేతుల్లో లేదు. కేవలం కొంత ధర్మశాస్త్ర ప్రతులు, అక్కడక్కడ ప్రవక్తల ప్రతులు మాత్రమే వాళ్ళకి అందుబాటులో ఉంది. కానీ ఈ రోజు దేవుని మహాకృప మన దగ్గర 66 పుస్తకాలు కలిగినటువంటి దేవుని యొక్క లేఖన ప్రత్యక్షత ఇప్పుడు మనకుంది కనుక మరి వారికంటే ఇంకా ఎక్కువైనటువంటి ప్రత్యక్షత దేవుడు మనకు ఇచ్చాడని మనం ఎంతగానో దేవుని స్తుతించవలసిన వారమే. కాబట్టి మరి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా. ఇవి అంచె దినాలు అనడానికి కారణం ఇదే. అందుకోసమని అంచె దినాల్లో ఏం జరుగుతుందో అట్టి కార్యాలన్నీ సంఘ ప్రారంభంలో ప్రారంభించబడ్డాయి. అందుకే పేతురు నో డౌట్ ఆ దినములు అని యోవేలు రాస్తే ఆ దినాలని పదం పక్కకు పెట్టేసి ఇవి అంచె దినాలని వెంటనే ఆయన ఇంటర్ప్రిటేషన్ చేయడం మొదలు పెట్టాడు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు. దేవుని ఆత్మ కుమ్మరించబడిన విధానం పాత నిబంధనలో మీరు చూస్తే, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక వ్యక్తి పైకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి తాను చేయించాలనుకున్న పనులు చేయించేవాడు, తాను ప్రకటించాలనుకున్న సందేశం ప్రకటించేవాడు. ఉదాహరణకు బెసలేలు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో కొన్ని రకాలైనటువంటి పనులు చేయడానికి, బంగారముతో మరి అద్భుతమైనటువంటి నకిసి పనులు అన్ని కూడా చేయించడానికి బెసలేలుకు దేవుడు తన ఆత్మను అనుగ్రహించి, ఆత్మ ద్వారా విశేషమైనటువంటి జ్ఞానం అనుగ్రహించి తన పని చేయించుకున్నాడు. అంటే కేవలం బెసలేలికి మాత్రమే పరిమితం, మిగతా వాళ్ళు ఎవరికి లేదా ఆ కృప. అలాగే మోషే ద్వారా దేవుడు మరి తన ప్రజలకు అవసరమైనటువంటి ఆ యొక్క సందేశాలు ఇవ్వడం కోసం దేవుడు మోషేకు తన ఆత్మను ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తాం. అలాగే బిలాము గురించి మనం మాట్లాడుకుంటే బిలాము కూడా మరి దేవుని ఆత్మ కలిగినటువంటి ఒక ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి, ప్రజలను ఆశీర్వదించడానికి ఆయనకు అవకాశం ఇవ్వబడిందని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి మాత్రమే బేస్ మనకి. పాత నిబంధనలో అక్కడక్కడ ఆయా వ్యక్తులు కనబడతారు. ఆ వ్యక్తుల మీద దేవుని ఆత్మ దిగివచ్చి వారి ద్వారా ఆయన చెప్పాలనుకున్నది చెప్పడం, చేయాలనుకున్నది చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఏమైంది అని అంటే కనుక ఒక వ్యక్తికి పరిమితమైనటువంటి దేవుని ఆత్మ కుమ్మరింపు అనేటువంటిది ఇప్పుడు ఒక గుంపు పైకి దిగి వచ్చాను. ఒకనొక రోజు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అన్నాడు, వీళ్ళందరినీ నేను గర్భాన్ని మోసి కన్నానా, ఇదిగో నీవు ఒక్కడవే వీళ్ళని చంకన పెట్టుకొని వెళ్ళిపోమని చెప్తున్నావు, నాకు చాలా భారం అవుతుంది ప్రభు అని చెప్పాడు. సరే నీ భారం నేను కొంచెం తగ్గిస్తాను, నువ్వు ఒక 70 మందిని ఎంపిక చేసుకో అని చెప్పాడు. ఈ 70 మంది గుంపును తీసుకొని ఆయన వచ్చినప్పుడు ఆ 70 మంది మీదకి దేవుడు ఏం చేశాడు అని అంటే కనుక తన ఆత్మను పంపించినప్పుడు 70 మంది ప్రవచించడం మొదలు పెట్టారని మనం చూస్తూ ఉన్నాం. 70 మంది ప్రవచించడం మొదలు పెట్టారు. కాబట్టి మీరు గమనించినట్లయితే కనుక ఒక గుంపు పైకి దేవుని ఆత్మ దిగి రావడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అలాగే సమూయేలు గ్రంథంలో కూడా ప్రవక్తల సమూహం మీదకి దేవుని ఆత్మ దిగి రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు వారు దేవుని యొక్క ఆత్మ చేత వారు సమూహాలుగా మరి నింపబడి మరి దేవుని కోసం మరి ఆయా బాధ్యతలు భరించడం లేదా ప్రవచించడం అనేటువంటిది జరిగినటువంటి కార్యాల గురించి మనం చూస్తాం.
ఆ తర్వాత ఇంకొంచెం మనం ముందుకు వచ్చినప్పుడు ఇంకొంచెం దేవుని యొక్క ఆత్మ తన కార్యం ఎలబ్రాడ్ చేసుకుంటూ ముందుకు వచ్చాడు. మీరు గమనిస్తే గనక ఇప్పుడు ఒక జనాంగం పైకి దేవుడు తన ఆత్మను కుమ్మరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలు పైన దేవుడు ఇశ్రాయేలు అందరి పైన తన ఆత్మను కుమ్మరిస్తానని ఎస్కేల్ గ్రంథం 39వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు. 39వ అధ్యాయం 29వ వచనంలో ఇశ్రాయేలీయులు అనే జనాంగం అంతటి పైన తన ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మీరు గమనిస్తే గనక ఎప్పుడు దేవుడు దీన్ని నెరవేరుస్తాడు అని అంటే జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు యొక్క రెండవ రాకడలో దీన్ని నెరవేరుస్తాడు. ఇశ్రాయేల్ అందరూ దేవుని ఆత్మ చేత నింపబడతారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే మీరు గమనించినట్లయితే ఇక అందరి పైకి మీరు ఆలోచించినప్పుడు ఈ యొక్క విషయాన్ని మనం చూస్తే ఇశ్రాయేలీలు అన్యజనులు ఇక అందరి పైకి. అందుకని మీరు గమనిస్తే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 నుంచి 32 వచనాల్లో ఈ భాగంలో చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఆ దినములలో మనుషులందరి మీద అనే మాట అక్కడ కోట్ చేయదు. ఇక అన్యజనులు ఇశ్రాయేలు అనే భేదం లేదు, మనుషులందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. దాని యొక్క ప్రారంభం పెంతెకోస్తు పండుగ రోజు ప్రారంభమైతే దాని ముగింపు అనేటువంటిది, సంపూర్ణ నెరవేర్పు అనేటువంటిది 1000 ఏండ్ల పాలన కాలంలో అది నెరవేర్చబడుతుంది. 1000 సంవత్సరాల పాలన కాలంలో అది పూర్తిగా నెరవేరుతుంది. ఆ రోజుల్లో ఇక ఇశ్రాయేలీయులు అన్యులని భేదం లేకుండా దేవుడు అందరి మీద తన ఆత్మను ఒకేసారి కుమ్మరించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఇశ్రాయేలు గుంపు ఉంటది, అన్యజనుల గుంపు ఉంటది, అందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. కానీ నేడు సంఘములో అన్యుడని యూదుడని భేదం లేదు, ఇప్పుడు అందరి మీద తన ఆత్మను కుమ్మరించడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, ఒక వ్యక్తి దగ్గర నుంచి అందరి పైకి దేవుని ఆత్మ కుమ్మరింపు అనేటువంటిది ఎలాగూ విస్తరిస్తూ వచ్చిందో బైబిల్ గ్రంథంలో ఈ భాగాలను మీరు పరిశీలించినప్పుడు మీరు చూడగలరు. దీని గురించి మీరు ఆలోచిస్తే ఎన్నో ఉదాహరణలు మీరు అంతా కూడా మీరు కోట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించాలని మీకు మనం చేస్తా ఉన్నాను. ఇక ఈ భాగంలో మనం చూడాల్సింది ఏంటి అని అంటే గనక అంచె దినములో మనుషుల అందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు అనే మాట మనం చూస్తాం. ప్రవచిస్తారు అనే మాట. అసలు ఇంతకీ ప్రవచనం అంటే ఏంటి? అసలు ప్రవక్త అంటే ఎవరు? ఇది ఈ రోజు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం. ప్రవచనం అంటే ఏంటి? ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అంటే ఎవరు చెప్పండి ఫస్ట్. దేవుని మాటను చెప్పేవారు ప్రవక్త. అంటే దేవునికి బదులుగా మాట్లాడారు. వెరీ గుడ్. దేవునికి బదులుగా మాట్లాడేవాడు, దేవుని మాటలు ప్రకటించేవాడు. హేమలత చెప్పండి. ప్రవచనం అంటే జరగబోయేది చెప్పేది ప్రవచనం. జరగబోయేది చెప్తే దాన్ని ప్రవచనం అంటారు. ఇంకా ప్రవచనం అంటే దేవుడు చెప్పమనేది చెప్పేది ప్రవచనం. దేవుడు చెప్పేదాన్ని మనకు తెలియజేసే వాటిని ప్రవచనం. అంటే ఖచ్చితంగా రేపేం జరుగుతుందో చెప్పడం అదొకటే ప్రవచనమా? భవిష్యత్తు కాలంలో కూడా చెప్పేదాన్ని ప్రవచనం. మరి దానికి బయట చాలా మంది వెళ్తారు కదా, చేతులు చూపించుకుంటారు. ఏం జరుగుతుందో చెప్పమంటే వాళ్ళు కూడా చెప్తారు కదా. అంటే మనమేమో దీని ప్రవచనం అంటున్నాము, వాళ్ళు ఏమంటారంటే దాన్ని సోది అంటారు. అంతకు మించి ఏముంది వ్యత్యాసం? ఈ రోజుల్లో చాలా మంది ఏమైంది అని అంటే కనుక క్రైస్తవ్యంలోనికి వచ్చారు, కానీ ఇక పాత బుద్ధి పోలా. ఆ పాత బుద్ధి ఏంటంటే కనుక ఏదైనా చిన్నది జరిగితే అమ్మో ఏదో అయిపోతుంది, దాని గురించి తెలుసుకోవాలి, ఎవరో చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తే అంతా చెప్పేస్తారట, ఏం జరుగుతుందో చెప్పేస్తారట అని చెప్పేసి. అలాంటి వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని వెతుక్కుంటూ అప్పట్లో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఇప్పుడు ఏమైంది అని అంటే కనుక అలాంటి సేవకులు ఎక్కడున్నారో ఇప్పుడు ఎదుక్కుని అక్కడికి వెళ్తుంటారు. అంటే ఏం మారింది చెప్పండి? ఎందుకు అలా జరుగుతుంది అని అంటే అసలు ప్రవచనం అంటే ఏంటో మనకు అర్థం కావట్లేదు.
అసలు ప్రవక్త అంటే ఎవరో మనం సరిగా గ్రహించలేము. అందుకే మీరు జాగ్రత్తగా గమనించవలసిన వారు ఏంటున్నారు. ప్రవక్త అంటే ఎవరు, అసలు ప్రవచనం అంటే ఏంటో మనం కొన్ని విషయాలు చూద్దాం. ఆల్రెడీ మీరు కొంత జవాబులు చెప్పారు. వెరీ గుడ్, మీరు కరెక్ట్ గానే ఆలోచిస్తున్నారు. అందులో మీరు గమనిస్తే గనక ప్రవక్త అంటే ప్రా ప్లస్ వక్త అని 2 విషయాలు అక్కడ ఉన్నాయి. ఈ రెండింటిని కలిపితే ప్రవక్త అవుతుంది. ప్రా ప్లస్ వక్త ప్రవక్త అవుతుంది. అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే గనక ప్రా అంటే అర్థం ఏంటంటే బదులుగా అని అర్థం. ప్రా అనగా బదులుగా. వక్త అనంటే మీకు తెలుసు అందరికీ, వక్త అనగా మాట్లాడేవాడు. ఇప్పుడు చెప్పండి రెండింటిని కలిపి అర్థం. ప్రవక్త అనగా బదులుగా మాట్లాడేవారు. బదులుగా మాట్లాడేవాడు, అంతే. అంతేగాని రేపటి గురించి చెప్పేవాడు ప్రవక్త కాదు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే కనుక సోది చెప్పేవాళ్ళందరినీ ప్రవక్తలు చేసేస్తాం మనం. మీరు జాగ్రత్తగా గమనించండి. అసలు ప్రవక్త అనే పదం యొక్క అర్థం ఏంటంటే ప్రాణగా బదులుగా, వక్త అనగా మాట్లాడేవాడు, ప్రవక్త అనగా బదులుగా మాట్లాడేవాడు. ఎవరికి బదులుగా మాట్లాడితే వారి ప్రవక్త అవుతాడు ఆయన. ఎవరికి బదులుగా మాట్లాడితే వారి ప్రవక్త అవుతాడు ఆయన. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తే గనక దేవునికి బదులుగా మాట్లాడితే చెప్పండి ఎవరు ప్రవక్త అవుతాడు? దేవుని ప్రవక్త. దేవుని ప్రవక్త అవుతాడు. దేవునికి బదులుగా మాట్లాడేవాడు దేవుని ప్రవక్త అవుతాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వరం ఏంటున్నాం. ఇది ప్రవక్త అంటే అర్థం. అంతేగాని భవిష్యత్తును గురించి చెప్పేవాడు కాదు. కారు కలుస్తుందా, ఫ్యాన్ కలుస్తుందా చెప్పేవాడు కాదు. ఏమంటే సైకిల్ తిరుగుతుందా, ఫ్యాన్ తిరుగుతుందా చెప్పేవాడు కాదు. అది కాదు ప్రవచనం అంటే. ఈ రోజు మన వాళ్ళకి అదో పిచ్చి, అదొక వెర్రి అయిపోయింది అనమాట. అందుకనే దాని గురించి మాట్లాడడం, ఆ తర్వాత ఏమో మరి ఫూలిష్ ప్రజలందరిలో కూడా ఫూల్ అవ్వడం. కారణం ఏంటి అని అంటే అసలు దేవుడు దాని గురించి మాట్లాడమన్నాడా, దేవుడు దాని గురించి చెప్పాడా, అసలు దానికి నీకు అవసరం ఏమైనా ఉందా? ఏం లేదు, ఏం లేదు. దేవుడు తన చిత్తంలో ఎవరిని నాయకత్వంలో ఉంచాలో, అధికారంలో ఉంచాలో, దేవుడు ఎవరిని సింహాసనం ఎక్కించాలో వాళ్ళు తీసుకొచ్చి ఎక్కిస్తాడు, ఎవరిని దింపేయాలో వాళ్ళు దింపేస్తాడు. అది ఆయన ఆధీనంలో ఉంది. దాన్ని ఊరందరికీ మనం చెప్పమని చెప్పి దేవుడు ఎప్పుడు చెప్పలేదు. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా మంది అనవసరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మనం ఆ విషయాలన్నీ కూడా కిందకి వెళ్ళినప్పుడు మనం చూస్తాం. జాగ్రత్తగా క్లియర్ గా నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ప్రవక్త అంటే ఎప్పటికీ మీ మైండ్ లో గుర్తుండాల్సిన విషయం ఇదే. ప్రాణగా బదులుగా, వక్తానుగా మాట్లాడేవాడు, ప్రవక్తానుగా బదులుగా మాట్లాడేవాడు. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రవక్త గనుక దేవునికి బదులుగా మాట్లాడేవాడు అనేటువంటి విషయం గమనించవలసిన వారై ఉంటున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు దేవుని ప్రవక్త అంటే ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండాలి. ఎందుకని? నువ్వు మాట్లాడే మాట ఎవరి పేరు మీద మాట్లాడుతున్నావు? దేవుని పేరు మీద మాట్లాడుతున్నావు. నువ్వేం చెప్పినా నువ్వు తప్పు చెప్పావు అనరు. ఎవరు తప్పు చెప్పావు అని అంటారు? దేవుడు తప్పు చెప్పేశాడు. దేవుడు ఆయనకు అలా బయలుపరిచాడు కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. అది చాలా పొరపాటు అవుతుంది. అందుకనే ప్రవక్త అనే మాట అర్థం ఇది అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే ప్రవక్త ప్రకటించే వచనాన్ని ప్రవచనం అంటారు. ప్రవక్త ప్రకటించే వచనాన్ని ప్రవచనం అంటారు. ఆ ప్రకటించే సందేశాన్ని ప్రవచనం అంటారు. అంతేగాని భవిష్యత్తును గురించి చెప్పేది ప్రవచనం కాదు. రేపేం జరుగుతుందో చెప్పేది ప్రవచనం కాదు. రేపు నువ్వు ఉంటావా, లేకపోతే రేపు నీకు యాక్సిడెంట్ అవుతుందా, లేకపోతే రేపు నువ్వు ఇల్లు కొనుక్కుంటావా, లేకపోతే రేపు నీకు బండి కొనుక్కుంటావా, ఇలాంటి మాటలు చెప్పేది కాదు ప్రవచనం. ఈ రోజున ప్రజలకి ఇవి అలవాటైపోయినాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తే అవేవో చెప్తా ఉంటే ప్రజలకి చాలా సంతోషం, చాలా సంతోషం. కాబట్టి నాకు దేవుడు మాట్లాడేస్తున్నాడు, ఇలా చెప్తున్నాడు, అలా చెప్తున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి. అసలు అది పనికిరానటువంటి చెత్త. దేవుడు దాని గురించి మాట్లాడలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైన విషయాలను గురించి మనల్ని ఎప్పుడూ కూడా ఎక్కువ మనసు పెట్టాలని, దానికి సంబంధించి మీరు ఆలోచించాలని, అవే ఆశీర్వాదాలని, వాటి మీదే మీరు ఎప్పుడు మనసు కలిగి ముందుకెళ్లాలని దేవుడు ఎప్పుడూ చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో ఆశీర్వాదం అంటే భూ సంబంధమైంది, కొత్త నిబంధనలో ఆశీర్వాదం అంటే పర సంబంధం. ఎప్పటికీ మీ మైండ్ లో ఉండిపోవాలి విషయం. క్రొత్త నిబంధనలో ఆశీర్వాదం అని అంటే అది పర సంబంధమైంది, అంతేగాని అది మెటీరియల్ థింగ్ కాదు, భూ సంబంధమైంది కాదు, భూ సంబంధమైనటువంటి విషయం కాదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. అందుకనే మనకి అర్థం కాక మనం
దాన్ని గుర్తించగా ఆ వ్యత్యాసాన్ని ఈ మెటీరియల్ బ్లెస్సింగ్ కి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడితే మనం ఏమనుకుంటామంటే గనక అమ్మో ఈ దైవజనుడు చాలా మంచోడు, అభిషేకం కలిగిన వాడు, చక్కని వరం ఉంది, ఆయన దగ్గరికి వెళితే ఆయన అన్ని చెప్తాడు, ప్రవచిస్తాడు, ప్రార్థిస్తాడు అని చెప్పి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మెటీరియల్ బ్లెస్సింగ్ అనేది కృత నిబంధనకు సంబంధించింది కాదు అనేటువంటి విషయం. అందుకే మీ అందరికి కూడా నేను ఆల్రెడీ గత వారం కూడా చెప్పాను, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం, ఈ జీవిత కాలం మట్టుకే ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షించుచున్న వారమైతే గనక మనుషులందరికంటే దౌర్భాగ్యం అయిపోతాం అని దేవుని వాక్యం చెప్తాం. కాబట్టి దయచేసి గమనించండి, ప్రవక్త ప్రవచించు వచనమే ప్రవచనం. అందుకే అది రేపటిని గూర్చి కాదు, లేకపోతే భూ సంబంధమైనటువంటి వాటిని గూర్చి అంతకంటే కాదు. ఆ విషయాన్ని ఖచ్చితంగా మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ప్రవక్త దేవుని సందేశాన్ని ప్రకటిస్తున్నప్పుడు దాన్ని ప్రవక్త అని అంటారు. ఎందుకంటే దేవుని యొద్ద నుంచి దేవునికి బదులుగా దేవుని సందేశాన్ని తీసుకొచ్చి మనకు అందిస్తున్నాడు ఆయన ప్రవక్త అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. అది 2 విధాలుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈ దేవుని సందేశం ఏదైతే ఉందో, ఈ దేవుని వచనం ఏదైతే ఉందో, దీన్ని ప్రకటించడం 2 విధాలుగా ఉంటది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 22వ వచనం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. మీరు జాగ్రత్త గమనించండి, ఆ పై వచనం ఇంకా సివియర్ వార్నింగ్ అయితే ఇస్తాడు. మీరు ఆలోచించినట్లయితే కనుక, మరి ఈ ప్రవక్త అంటే దేవుని యొద్ద నుంచి ఒక సందేశం పొంది ప్రకటించవలసిన ప్రవక్త కొన్నిసార్లు దేవుని యొద్ద నుంచి సందేశం పొందకుండానే తన యొక్క అహంభావంతో, తనకుండేటువంటి నాలెడ్జ్తో, తనకుండేటువంటి గర్వంతో తను ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 2 విధాలుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. నెంబర్ 1, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చెప్పేవాడు ఉన్నాడు. రెండవదిగా దేవుడు చెప్పకపోయినా దేవుడు చెప్పాడు అని చెప్పేవారు కూడా ఉన్నారు. అందుకని దేవుడు చెప్పకపోయినా దేవుడు చెప్పాడు అని చెప్తే అది ఒకవేళ ఎప్పటికీ జరగకపోతే ఆ ప్రవక్త దేవుని మాట చెప్పలేదు, తన అహంభావంతో చెప్పాడు అనేటువంటి విషయం మరి దేవుని వాక్యం చాలా క్లియర్ గా చెప్తా ఉంది. ఎప్పుడో ఈ విషయాన్ని క్లియర్ చేయడం జరిగిందనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుడి నుంచి పొంది దేవుని మాట చెప్పడం అనేది ఒకటైతే, రెండవదిగా అహంకారంతో సొంతంగా ఊహించి చెప్పడం అనేటువంటిది రెండవది. ఈ రోజుల్లో చాలా మంది ఇలా ఊహించి చెప్పేవాళ్ళు ఎక్కువ, అట్లా చెప్పేవాళ్ళు చాలా సార్లు ఫీల్ అవుతుంటారు. అటువంటి సందర్భాలలో మీరు గమనిస్తే కనుక మరి చాలా సార్లు వాళ్ళు సోషల్ మీడియాలో అనవసరంగా ట్రోల్ అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి దయచేసి గమనించండి. అందుకనే ఈ రోజు ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమేంటున్నాం. అసలు మనము క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే కనుక, మనము ఒక సోది చెప్పేటువంటి ఆ విధానంలో మనం లేము. కాబట్టి మరి రేపు నీకేం జరుగుతుంది, రేపు నీకేం సంపాదిస్తావు, అసలు ఇది దానికి సంబంధించింది కానే కాదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. అందుకే ప్రవచనం అంటే ఏంటంటే చాలా మంది వెంటనే టక్కుని మీరు చెప్పిన మాట ఏంటంటే భవిష్యత్తును గురించి చెప్పేది ప్రవచనం. ఎవరు చెప్పారు? భవిష్యత్తును గురించి దేవుడు నీకు ఎందుకు చెప్తాడు? నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు దేవుడు నీకు ఎందుకు చెప్పలేదు? మళ్ళీ ఒక మనిషిని పంపించి నీకు ఎందుకు చెప్తాడు? నువ్వు ఎలా చచ్చిపోతావు దేవుడు నీకు ఎందుకు చెప్పలేదు? మళ్ళీ ఒక మనిషిని పంపించి నీకు ఎందుకు చెప్తాడు? నీ భవిష్యత్తును దేవుడు కావలసే మరుగు చేస్తే మళ్ళీ నువ్వేమో ప్రవక్త దగ్గరికి వెళ్ళి నేను రేపేం జరుగుతుందో తెలుసుకుంటాను, రేపేం సంపాదించుకుంటాను తెలుసుకుంటాను అని అంటే నువ్వేం వెతుకుతున్నావు ఒకసారి ఆలోచించు. సంగతిని మరుగు చేయట దేవునికి ఘనత, సంగతిని ఏమండి పరిశోధించుట రాజులకు ఘనత. కాబట్టి నీవు ఏదో తెలుసుకుంటే లేదా ఎవరో నీకు తెలియజేస్తే అయితే మనిషికి ఘనత వస్తుంది. దేవుడు సంగతిని మరుగు చేశాడు. అందుకనే ఎప్పటికీ కూడా ప్రవచనం అంటే రేపటిని గురించి చెప్పేది, భవిష్యత్తును గురించి చెప్పేది అనకండి. అది మీ మైండ్ లో డిలీట్ చేసేయండి. మన మైండ్ లో ఉండాల్సింది ప్రవక్త అనగా బదులుగా మాట్లాడేవాడు. ఈ రోజున నీ సేవకుడు ఒక ప్రవక్త, లేదా దేవుని యొక్క వాక్యం చెప్పడానికి నీవు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి ఒక సందేశాన్ని సిద్ధపరచుకొని నీవు నీ పక్కన ఉన్న వ్యక్తికి చెప్తున్నావంటే నీవే ఒక ప్రవక్త.
ప్రవక్త అనగా బదులుగా మాట్లాడేవాడు. దేవుని సందేశాన్ని దేవునికి బదులుగా నీ పక్కన ఉన్న వ్యక్తికి నువ్వు చెప్తే నీవే ప్రవక్త. అందుకనే ఇక్కడ ఏమన్నాడో తెలుసా? మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. పాత నిబంధనలో చెప్పబడినట్లుగాను, లేకపోతే మనం ఊహిస్తున్నట్లుగాను ప్రవక్త అనంటే భవిష్యత్తుని చెప్పేవాడు, ఏదో ప్రత్యేకమైన వర్తమానం తీసుకొచ్చి చెప్పేవాడు, ఎవరికి తెలియని సంగతి తీసుకొచ్చి చెప్పేవాడు. అది కాదు. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. నా సందేశాన్ని నాకు బదులుగా తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి చెప్తారు. అది చెప్తా ఉన్నాడు. నేను నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించినప్పుడు మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఎక్కడెక్కడో వెతకండి ప్రవక్తల్ని. మీకు దేవుని సందేశం మోసుకొచ్చేవాడు, దేవునికి బదులుగా మాట్లాడేవాడు మీకు ప్రవక్త అనే విషయాన్ని గమనించండి. మళ్ళీ ప్రవక్త అంటే ఏదో ఊహించుకోకండి, ఏదో చెప్తారు, ఏదేదో చెప్పేస్తారని ఆలోచించకండి. కేవలం దేవుని సందేశం మాత్రమే. దేవుని సందేశం మాత్రం. అదే ప్రవచనం. అదే ప్రవచనం. కాబట్టి ఈ రోజున తేట తెల్లమైన ప్రవచనం మనకుంది. దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం, ఆ సందేశం దేవుని పాదాల చెంత గడిపి ప్రార్థించి అది పొంది మన దగ్గరికి మోసుకుని వచ్చేటువంటి సేవకుడో సహోదరుడో ఆయన దేవునికి బదులుగా ప్రవక్త. అందుకే మరి ముఖ్యంగా ఆ వచనాన్ని మీరు అర్థం చేసుకోండి. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. నువ్వు కూడా ఒక ప్రవక్తగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు చేయాల్సింది దేవునికి బదులుగా మాట్లాడు. దేవుని సందేశం ప్రజలకు చెప్పు. దేవుని సువార్త ప్రజలకు అందించు. కాబట్టి అలా అందించడమే, అలా ప్రకటించడమే ప్రవచనం లేదా ఆ ప్రవక్త పరిచర్య అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ప్రవక్త పనిచేస్తాడు. పాత నిబంధనలు 2 వ్యక్తులు ఉండేవారు. ఒక ఆయనేమో ప్రవక్త అయితే మరొక ఆయనేమో యాజకుడు. ప్రవక్త యాజకుడు వీళ్ళిద్దరూ చేసే పని ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటది. ప్రవక్త ఏం చేస్తాడు అనంటే దేవుని దగ్గర కనిపెట్టి దేవుని దగ్గర నుంచి ఒక వర్తమానం పొంది ఆ వర్తమానం పట్టుకొని ప్రజల దగ్గరకు వస్తాడు. ఇది ప్రవక్త చేసే పని. అదే యాజకుడు ఏం చేస్తాడంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గర నుంచి ఒక సమస్య పట్టుకొని దేవుని దగ్గరకు వస్తాడు. ఇది యాజకుడు చేసే పని. ఇది పాత నిబంధనలో జరిగినటువంటి పనిని గురించి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పని చేయడానికి దేవుడు కొంతమందిని చాయిస్ ఇచ్చి ఏర్పాటు చేశాడు. అయితే క్రొత్త నిబంధనలో దేవుడు అందరినీ వాడుకుంటాడు. అందుకే ఇవి అంచె దినాలని చెప్పాడు. అందరి మీద ఆత్మను కుమ్మరిస్తున్నానని చెప్పాడు. అందరూ ప్రవచించాలి, అందరూ ప్రకటించాలి, అందరూ సువార్త చెప్పాలి, అందరూ దేవునికి బదులుగా దేవుని వార్త మోసుకొని వెళ్ళి అందించాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసాం. ఓకే, ఇది ఈ వచనంలో మనకు కనబడుతున్నటువంటి క్లియర్ కట్ గా మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం. ప్రవచనం అని అంటే దాని అర్థం దేవుని సందేశం. దేవుని సందేశం అదే కదా. ద్వితీయోపదేశకాండం 18:22 మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పకుండానే దేవుడు చెప్పమన్నాడని దేవుని పేరట చెప్పేది కాదు. దేవుని పేరట చెప్పేది. దేవుడు మనకి చెప్పడానికి ఇదిగో సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. దాన్ని పట్టుకుని వెళ్ళి చెప్పు. నీవే ఒక ప్రవక్త. నీవే ఒక ప్రవక్త. కాబట్టి ఈ విషయాలు మనం గమనించవలసిన వారమే. ఓకేనా? ఇది అర్థమైందా? మీకు ఏమైనా సందేహం ఉందా? అర్థమైందని. ఇక రెండవదిగా మనం చూడాల్సింది ఏంటి అని అంటే దేవుడు మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరించినప్పుడు కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. అంత మాత్రమే కాదు, ఈ యవనులు దర్శనాలు కలుగుతాయి, వృద్ధులు కలలు కంటారు. యవనులకు దర్శనాలు, వృద్ధులకు కలలు కూడా వస్తాయి. కానీ చాలాసార్లు రివర్స్ లో ఉంటారు. వృద్ధులేమో దర్శనాలు చూస్తే యవనులేమో కలలు కంటుంటారు. కానీ ఇక్కడ ఎందుకో దేవుడు దాన్ని రివర్స్ చేసి మాట్లాడాడు. యవనస్తులు దర్శనాలు చూస్తారని, వృద్ధులు కలలు కంటారని ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా దేవుని కోసం భారం కలిగినటువంటి యవనస్తులు దేవుని కొరకు ఒక దర్శనం కలిగినటువంటి యవనస్తులుగా ఉంటారు. అసలు ఇంతకీ దర్శనం అంటే ఏంటి? ఇది ఎప్పుడు వస్తుంది చెప్పండి. దర్శనం అంటే ఏంటి? మెలకుగా ఉండేటప్పుడు వచ్చేది దర్శనం. మెలకువగా ఉండేటప్పుడు వస్తుంది దర్శనం. అసలు దర్శనం అంటే ఏంటి? ఇప్పుడు వస్తుందో చెప్పారు. మెలకువగా ఉన్నప్పుడు వస్తుంది. దర్శనం అంటే ఏంటి? దర్శనం అంటే దేవుడు ఏదైనా బయలుపరిచేటప్పుడు చూపిస్తాడు. ఏదైనా బయలుపరిచేటప్పుడు దేవుడు చూపిస్తాడు. ఎప్పుడైనా చూసారా దర్శనం? చూడలేదు కానీ వాక్యంలో విన్నాను.
ఓకే. దేవుని యొద్ద నుంచి దృశ్యరూపకముగా వచ్చిన సందేశమే దర్శనం. దర్శనం, దర్శని, దర్శన అని అంటే అర్థం చూడడం. అందుకే కొంతమంది వెళ్తుంటారు కదా, యాత్రలకు వెళ్ళినప్పుడు దర్శనం బాగా జరిగిందా అని అడుగుతారు. దర్శనం అంటే ఏంటి? చూడడం. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొద్ద నుంచి దృశ్యరూపకంగా అంటే మన కంటికి కనిపించేటట్లుగా వచ్చిన ఒక సందేశం, దీన్నే దర్శనం అంటారు. దీన్ని దర్శనం అంటారు. ఇది దర్శనం అనేటువంటి పదానికి నేను రాసినటువంటి నిర్వచనం. మీరు గమనిస్తే ఎప్పుడు వస్తుంది అని అంటే, ఇందాక హ్యామ్లెట్ చెప్పినట్లుగా దర్శనం ఎప్పుడు కూడా మెలకువగా ఉన్నప్పుడే వస్తుంది. అన్కాన్షియస్ లోకి వెళ్ళి మత్తుగా నిద్రపోతున్నప్పుడు రాదు. నువ్వు కాన్షియస్ లో ఉన్నప్పుడే, మెలకువగా ఉన్నప్పుడే నీకు దర్శనం వస్తుంది. అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నీకు దర్శనం రావచ్చు. లేదా నీవు అప్పటి వరకు ప్రార్థన చేసి తర్వాత ఇక కాసేపు రెస్ట్ తీసుకోవడానికి అలా కూర్చున్నప్పుడు, ఏదో కూర్చొని ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు నీకు దర్శనం రావచ్చు. కాబట్టి మీరు గమనిస్తే కనుక దర్శనం అనేటువంటిది మెలకువగా ఉన్నప్పుడు వస్తుంది. కానీ ఎక్కువ సార్లు మనం చూస్తే ప్రార్థనలో ఉన్నప్పుడు వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. 9వ అధ్యాయం 11-12 వచనాల్లో మరి పౌలు ప్రార్థన చేస్తా ఉండగా అననీయ వెళ్ళి తన తల మీద చేతులుంచినట్లుగా మరి ఆయన దర్శనం చూస్తున్నాడు అనే విషయం 9వ అధ్యాయంలో 11-12 వచనాల్లో మీరు చూస్తున్నారు. అలాగే 10వ అధ్యాయం 3వ వచనంలో మరి కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన దర్శనం చూసినటువంటి సంగతి మనం చూస్తాం. అలాగే 9 నుంచి 16 వచనాలు అదే 10వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే పేతురు ఆయన మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన అక్కడ దర్శనం చూడడం అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి గమనించాలి, మరి ప్రార్థనలు ఉండేటప్పుడు మరి దర్శనం కలగడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువగా ఈ యొక్క రిఫరెన్స్లన్నీ కూడా మనం కోట్ చేసుకోగలం. గూఢభావం కాక తేటగా సందేశం అర్థమవుతుంది దర్శనంలో. ఈ దర్శనానికి మళ్ళీ మరొకరు వివరణ చెప్పక్కర్లా. అననీయ వచ్చి సౌలు మీద చేతులుంచాడు, అతని కళ్ళు నుంచి పరులు రాలిపోయింది, దేవుడు అతనికి చూపు దయచేశాడు. దీనికి ఎవరు వ్యాఖ్యానం చెప్పక్కర్లా. దేవదూత వచ్చాడు, నీ వెళ్ళి ఇదిగో పలానా అడ్రస్ లో పేతురున్నాడు, ఆయన పిలిపించుకో, ఆయన నీకు వచ్చి దేవుని సువార్త చెప్తాడు అని అంటే, అయ్యా దీని అర్థం ఏంటో నాకు ఇలా చెప్పాడని మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. గూఢభావం కాకుండా తేటగా అర్థమైపోతుంది దర్శనం. కాబట్టి చాలా ఎక్కువ సార్లు ఇలా తేటగా ఉండడమే మనం చాలా క్లియర్ కట్ గా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు మరి ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక ఇదంతా కూడా దర్శనానికి సంబంధించినటువంటి విషయం. యవనులు దర్శనాలు చూస్తారు, అలాగే వృద్ధులు కళలు కంటారు. అసలు కళ అంటే ఏంటి, ఎప్పుడు వస్తుంది? నిద్రపోయేటప్పుడు వచ్చేది కళ. కళ అంటే నిద్రపోతున్నప్పుడు చూసినటువంటి ఒక దృశ్యమే కళ. అంటే నిద్రలో చూసినటువంటి ఒక దృశ్యం, దాన్నే మనం కళగా చూస్తాం. అయితే దీనికి మరో పేరు స్వప్నం అని ఉంటది. ఇది నిద్రలో వస్తుంది అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథం 33:15లో మనం చూస్తాము, మరి నిద్రపోయినప్పుడు కళలు కంటారని, విస్తారమైన పనుల వల్ల అలసిపోయినప్పుడు కూడా కళలు కంటారని మరి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూస్తాం. కాబట్టి మీరు గమనిస్తే కనుక ఇది నిద్రపోయినప్పుడు వచ్చేటువంటిది, ఇది కళ అనేటువంటి విషయం మనం జాగ్రత్తగా గమనిస్తాం. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాలి. మీరు ఎక్కువ దర్శనాలు చూస్తున్నారా, కళలు కంటున్నారా? ఆలోచించండి. కళలు వృద్ధులు కంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మరి పోయేటువంటి సమయం అది. వాళ్ళు కొంచెం ఎక్కువగా మరి ప్రార్థన చేయలేరు, ఎక్కువ సమయం దేవునితో ఉండలేరు. కాబట్టి వాళ్ళు కొంచెం నిద్రపోతున్నప్పుడు కొన్నిసార్లు వారు కళలు కనడం అనేటువంటి జరుగుతుంది. అయితే మీరు జాగ్రత్తగా గమనించాలి, ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు ఏమిటి అని అంటే కనుక, పాత నిబంధన బేస్ చేసి మాట్లాడితే కనుక కళల ద్వారా దేవుడు అప్పుడు మాట్లాడేవాడు, దర్శనాల ద్వారా దేవుడు అప్పుడు మాట్లాడేవాడు, ప్రవక్తలు పంపి ప్రవచనాలు అందించి సందేశాలు పంపించి మాట్లాడేవాడు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు ఎవరో వచ్చి చేయరు, మీ కుమారులు మీ కుమార్తెలే చేస్తారు, మీ యవనులే దర్శనాలు చూస్తారు, మీ ఇంట్లో ఉన్న మీ వృద్ధులే కళలు కంటారు. ఈ విధంగా దేవుని సందేశాన్ని పొందుకొని అందరికీ అందిస్తారని మరి పేతురు ఆ కాన్సెప్ట్ లో మాట్లాడడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కనుక, కళల్లో
చాలా సార్లు మనకి ఎక్కువ సందేశాలు అందించబడవు. పోటీలో దేవుడు మాట్లాడే ఒక విధానంగా కనిపిస్తుంది కళ అనేటువంటిది పాత నిబంధనలో. అయితే మీరు గమనించినట్లయితే గనక అలాగని చెప్పి ప్రతి కళలో కూడా ఒక సందేశం ఉండడం అనేటువంటిది జరగదు. ప్రతి కళ దేవుడి నుంచే రాదు. ప్రతి కళలో ఒక సందేశం ఖచ్చితంగా ఉండి తీరదు. దయచేసి ఈ విషయం గమనించాలి. కొంతమంది వస్తుంటారు మా దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా రాత్రి పడుకుంటే ఈ కళ వచ్చింది, ఈ కళ వచ్చింది. అసలు దాంట్లో అది దేవుడి దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే నీవు బాగా నిద్రపోవడం వల్ల వచ్చిందా అదేం ఆలోచించదు. మనం పడుకునే ముందు ఏం ఆలోచించుకొని పడుకుంటాం దాన్ని బట్టి కళ వస్తుంది. మన మైండ్ దాని అంతటిని కూడా పిక్చరైజేషన్ చేసి చూపిస్తుంది. నీ ఊహలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ పరిస్థితులు అన్నింటినీ బట్టి. కాబట్టి కొన్నిసార్లు అలాగున నువ్వు అలసిపోవడం వల్ల, నువ్వు ఊహించడం వల్ల, నువ్వు ఏదో తలంచడం వల్ల నీకు కొన్నిసార్లు కళ వస్తాయి. అది కూడా దేవుడు నాకు కళ చూపించాడు, దేవుడు నాతో ఇలా మాట్లాడాడు అని చెప్పేసి అని దాన్ని కూడా తీసుకోవడానికి లేదు. దయచేసి గమనించాలి. అందుకే పాత నిబంధనలో చాలా కొద్ది మందికి దేవుడు కళల ద్వారా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ కళను 2 సార్లు ఇచ్చి ఆయన కన్ఫర్మేషన్ చేశాడు. మీరు గమనిస్తే యోసేపుకి 2 సార్లు ఇచ్చాడు, దాన్ని కన్ఫర్మ్ చేశాడు. అలాగే మీరు ఫరోకి 2 సార్లు ఇచ్చాడు, దాన్ని కన్ఫర్మ్ చేశాడు. అలాగే మీరు గమనిస్తే కనుక ఇంకా మరి చాలా మంది వ్యక్తులకు అలా కళలు ఇచ్చి కళలతో మాట్లాడాడు. కాదని నేను చెప్పడం లేదు కానీ, అయితే ఈ రోజు మరి ప్రతి కళ దేవుడి నుంచి వచ్చిందని, దేవుని దగ్గర నుంచి ఒక సందేశం వచ్చిందని మనం అలా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. అందుకనే కళ అనేటువంటిది నిద్రపోయినప్పుడు వస్తుంది అనే విషయాన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన వాళ్ళం. ఓకే, నిద్రపోతున్నప్పుడు చూసిన ఒక దృశ్యమే కళ అయితే, మెలకువలో ఉన్నప్పుడు దృశ్య రూపకంగా దేవుని దగ్గర వచ్చిన సందేశం అయితే దర్శనం. దర్శనంలో ఎప్పుడు దేవుని సందేశం అనేటువంటిది ఉంటది అనే విషయాన్ని క్లియర్ గా గమనించండి. కళలో ప్రతిసారి దేవుని సందేశం ఉండాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించవలసిన వారు. ఇది దర్శనానికి కళకి ఉండేటువంటి వ్యత్యాసం. ఇక అల్టిమేట్ గా ముగింపులోనికి మనం రాగలిగితే కనుక మరి మరొక విషయం మనం చూస్తాం. చిన్న ప్రశ్న మీ ముందు పెట్టాను. కళ మరియు దర్శనం ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటో మీరు బైబిల్లో కొంచెం గమనించి దాన్ని రాయడానికి ప్రయత్నించండి. ఇలా ఒక టేబుల్ లాగా రాయండి. కళ, మరోవైపు దర్శనం, ఇటువైపు ఒక పాయింట్, అటువైపు ఒక పాయింట్. రెండిట్ల మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏంటో మీరు రాయడానికి ప్రయత్నించండి. ఇది అసైన్మెంట్ గా మీరు రాయండి. కొంచెం ఆలోచించండి. ఏమీ ఆలోచన లేకుండా వీక్ అంతా గడిపే కంటే ఏదో ఒక ప్రశ్న మీ ముందు ఉంటే బాగుంటుందని చిన్న ప్రశ్న ముందు పెట్టాను. ఆల్రెడీ నేను చాలా విషయాలు చెప్పాను. ఇంకా మీరు రీకలెక్ట్ చేసుకొని ఆలోచించి మరిన్ని విషయాలు కోట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఒక వ్యక్తి ఎప్పుడు ప్రభు నామంలో ప్రార్థన చేయగలడు? 5 అన్నీ జరిగినప్పుడు. అదే ఇప్పుడు పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడతారు. కాబట్టి యవనులు, మీ యొక్క పిల్లలు, కుమారులు, కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు, యవనస్తులేమో దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు. ఇలా అందరూ కూడా దేవుని దగ్గర నుంచి సందేశాలు పొందుకుంటారు. వాళ్ళ చుట్టూ ఉన్న వారికి వాళ్ళు చెప్తారు అనేటువంటి కాన్సెప్ట్ మాట్లాడుకుంటూ 21 దగ్గరకు వచ్చేసరికి అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరూ కూడా రక్షించబడతారని దేవుడు చెప్పుచున్నాడు అని అంటున్నాడు. అసలు ఇంతకీ ఎప్పుడు ఒక వ్యక్తి ప్రభు నామములో ప్రార్థన చేయగలుగుతాడు అని అంటే గనక రోమ పత్రికలో ఒక మాట ఇలా చెప్పబడింది. రోమ పత్రిక మరి 10వ అధ్యాయం 13వ వచనం, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయబడెవడో వాడు రక్షించబడును అనే మాట రోమ పత్రిక 10వ అధ్యాయం మరి 13వ వచనంలో మనకు చెప్పబడుతుంది. అయితే మీరు జాగ్రత్తగా గమనించాలి. మరి ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతాడు ఒక వ్యక్తి ప్రభు నామమును బట్టి అని గనుక మీరు పరిశోధన చేయగలిగితే దేవుని వాక్యంలో ఆ కింద వచనాలకి 13 నుంచి 15 వచనాలు మీరు చదివితే అక్కడ ఇలా చెప్పబడుతుంది. ఒకసారి చదివేద్దామా? 10వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. టైం ఎంత అయింది? నాకు స్క్రీన్ మీద టైం కనిపించట్లేదు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని గమనిస్తే థ్యాంక్ యూ తల్లి. మీరు గమనించినట్లయితే
ఒక వ్యక్తి ప్రభునామమున ప్రార్థన చేస్తే రక్షించబడతాడని రోమా 10:13లో ఉంటే అసలు ఎప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన చేయగలడో కింద వచనాలు కొన్ని మాటలు చెప్పాడు. ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతాడు అని అంటే గనక ఒక వ్యక్తి పంపబడినప్పుడు. ఈ పంపబడిన వ్యక్తి ఏం చేయాలి అని అంటే గనక ప్రకటన చేయాలి. ప్రకటన చేసినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అయితే ప్రకటన చేశాడో ఆ వ్యక్తి వింటాడు. వినిన తర్వాత ఆయన విశ్వాసం ఉంచుతాడు. విశ్వాసం ఉంచి ఆయన ప్రార్థన చేస్తాడు. అప్పుడు ప్రభునామమున విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు గనక ఆ వ్యక్తి ఏమవుతాడు అని అంటే గనక రక్షణ పొందుతాడు. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒక వ్యక్తి పంపబడాలి, ఆయన ప్రకటన చేయాలి, అవతల వ్యక్తి వినాలి, విశ్వసించి దేవునికి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అలాగున విశ్వసించి ప్రభునామములో ప్రార్థన చేస్తాడో అప్పుడు ఆ వ్యక్తి రక్షించబడతాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతా ఉంది. కాబట్టి ఒక వ్యక్తి ప్రభునామమున ప్రార్థన చేయాలి అని అంటే దాని వెనకాతల ఇంత కథ ఉంది. ఎవరో పంపబడాలి, ఆ వ్యక్తి వెళ్ళి ప్రకటించాలి. ఆ రెండూ జరగకపోతే గనక అవతల వ్యక్తికి వినడానికి అవకాశం లేదు. వినకపోతే విశ్వాసం రాదు. విశ్వాసం రాకపోతే ప్రార్థన చేయలేదు. అందుకోసమని మరి ఈ యొక్క వివరాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. అందుకే మీరు గమనిస్తే పైనున్న వచనాలన్నింటిలో మరి పేతురు ఏమంటాడు అని అంటే గనక అంచె దినాల్లో అందరి మీద దేవుడు ఆత్మను కుమ్మరించడం వల్ల అందరూ కూడా మరి దేవుని ఆత్మ చేత నింపబడతారు. వారు మరి దేవుని యొద్ద నుండి సందేశం పొంది పంపబడతారు. అది ప్రవచన రూపంలో గాని, అది దర్శన రూపంలో గాని, అది కళ రూపంలో గాని దేవుని యొద్ద నుండి సందేశం పొంది వారు పంపబడతారు. వారు వెళ్ళి ప్రకటన చేస్తారు. ప్రకటిస్తూ ఉండగా మరి కొందరు వింటారు. విన్న వారిలో విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలగడం ద్వారా వారు ప్రార్థన చేయగలుగుతారు. అప్పుడు ప్రభువు నామమున ప్రార్థన చేయవారంతా కూడా రక్షణ పొందుతారు అనేటువంటి ఈ మాట నెరవేర్చబడుతుంది. అందుకొరకే మరి దేవుడు తన ఆత్మను అందరికీ అనుగ్రహిస్తున్నాడు అనే విషయం గమనించవలసిన వారమైంది. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే మనం వెళ్ళడం చెప్పడం అనేది ఇది మనకు సంబంధించిన బాధ్యత. ఎవరికి వారే తెలుసుకోవాల్సిన విషయం. ఇది నా బాధ్యత. నీ వెళ్ళకపోతే నీ వారి దగ్గరికి, నీ వెళ్ళకపోతే నీ వారికి నువ్వు చెప్పకపోతే మరి ఎవరు చెప్తారు, ఎవరు వెళ్తారు? కాబట్టి పంపబడుట లేదా వెళ్ళుట చెప్పుట అది నీ బాధ్యత. అలాగే వినుట, విశ్వసించి ప్రార్థన చేయట అది వారి బాధ్యత. గుర్తుపెట్టుకోండి, నీ బాధ్యత నువ్వు చేయకపోతే వారి బాధ్యత వారు నెరవేర్చలేరు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైంది. అందుకే నా బాధ్యత నేను నెరవేర్చాలి అని అంటే నేను దేవుని ఆత్మచేత నింపబడి దేవుని యొద్ద నుండి సందేశం ఖచ్చితంగా నేను పొందుకోవాలి. ఈ రోజు మనకు రాయబడిన బైబిల్ గ్రంథం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజుల్లో వాళ్ళకి అవి ఏమీ లేవు గనక వాళ్ళు ప్రవచనం మీదో, దర్శనం మీదో, కళ మీద ఆధారపడ్డారు. అందుకే నేను మీకు అంతకు ముందే చెప్పాను, మనకి దానంతటి కంటే ఎంతో శ్రేష్టమైన ప్రత్యక్షత దేవుని వాక్యం మన చేతుల్లో ఉంది అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకండి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఇక ముగింపులో గమనించినట్లయితే గనక నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు, వాక్శక్తి ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. ఆల్రెడీ 4వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొద్ది వారు ఏం చేశారు? మాట్లాడారు. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ముందు రోజు ప్రార్థన చేస్తూ ఉంటే, ముందు రాత్రంతా ప్రార్థన చేస్తే మేడగదిలో ఉన్నారు. కానీ వారు మాట్లాడేటప్పుడు ఎక్కడున్నారంటే దేవాలయం దగ్గర ఉన్నారు. కాబట్టి వాళ్ళని నడిపించిన వాడు పరిశుద్ధాత్ముడు, వాళ్ళకి వాక్శక్తి ఇచ్చిన వాడు పరిశుద్ధాత్ముడు. అంతేకాదు వారిని ఒప్పింపజేసిన వాడు పరిశుద్ధాత్ముడు. అంటే విన్న వారిని ఒప్పింపజేసేవాడు కూడా పరిశుద్ధాత్ముడు. అందుకే ఇక్కడ మేడగదిలో అందరినీ దేవుడు తన ఆత్మతో నింపాడు అనేటువంటి విషయం మనం గమనించి, నేడు సంఘాల్లో కూడా అందరినీ దేవుడు తన ఆత్మచేత నింపడానికి ఆశ కలిగి ఉన్నాడు. అయితే ప్రశ్న, మరి నీవు అనుదినము ఆత్మచేత నింపి నడిపించబడుతున్నావా అనేది ప్రశ్న. ఒకవేళ అలా దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడకపోతే మనం కూడా ప్రార్థన చేయవలసిన వారమే అంటున్నాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 30-31 వచనాల్లో ఆది సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కలిసి ప్రార్థన చేశారు. దేవుడు వారికి, అయ్యా నీ మాటలు ప్రకటించడానికి మాకు శక్తిని ఇవ్వండి, మాకు నాయన సామర్థ్యం ఇవ్వండి, నీ కొరకు కార్యాలు చేయడానికి మాకు కృపనివ్వండి అని వారు ప్రార్థన చేశారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు వారి పైన దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా ఆత్మచేత నింపబడ్డారని, మళ్ళీ ధైర్యంగా దేవుని గురించి ప్రకటించారని మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అపోస్తలుల 4:30-31 వచనాల్లో ఈ సంగతులన్నీ కూడా మనం చూడాలి. కాబట్టి మరి విషయాలు మనం అప్లై చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఈ విషయాలను బట్టి చేయవలసిన ఇది 14-21 వచనాల్లో
పేతురు జవాబులో ఉండే శ్రేష్టమైనటువంటి సంగతులు. యోవేలు ప్రవచనాన్ని గురించి మనం కూలంకుషంగా ఆలోచించాం. మరి ఇదంతటి వెనక కూడా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఎందుకు దేవుడు తన ఆత్మనిస్తున్నాడు, ఎందుకు తన ఆత్మ ద్వారా మనకు ఆయా వరాలు, ఆ ప్రత్యక్షతలు మనకి ఇస్తున్నాడు అని అంటే కనుక అల్టిమేట్ గా గోల్ ఒకటే, ప్రభు నామమున ప్రార్థన చేసే వారందరూ రక్షించబడతారు. నీవు నమ్ముకున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు రక్షించబడ్డావు. మరి రక్షణ లేని వారికి ఎవరు చెప్తారు? మరి చెప్పాలి అని అంటే దేవుని ఆత్మ లేకుండా నువ్వు బయటకు వెళ్ళలేవు, నువ్వు చెప్పలేవు, శక్తి కలిగి సాక్ష్యం ఇవ్వలేవు. కాబట్టి నువ్వు శక్తి కలిగి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు తన ఆత్మచేతని నింపడానికి ఇష్టపడుతున్నాడు. మరి నీవు అనుదినము ఆత్మచేత నింపబడాలి, ఆత్మచేత నడిపించబడాలి. అప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు, నీకు వాక్శక్తి ఇస్తాడు, నువ్వు మాట్లాడుతూ ఉంటే అవతల వ్యక్తుల్ని ఒప్పింపజేస్తాడు. కాబట్టి అట్టి కృప అనుదినము మన జీవితంలో దేవుడు జరిగించినట్లుగా, దేవుడు అట్టి కృప అనుగ్రహించినట్లుగా ప్రభు సన్నిధులందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ మాటలు మన ఇంట్లో దేవుడు దీవించగా. ఆమేన్.